వెల్కమ్ టు హోప్ ఇన్ ఆర్ట్. నమస్కారం గోపాల్ రెడ్డి గారు. నమస్కారం. సో మీరు మా స్టూడియోకి రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూస్తే ఏంటంటే దాదాపు 5 దశాబ్దాల పాటు ఐఏఎస్ ఆఫీసర్గా, గొప్ప ఆర్థికవేత్తగా ఒక సుదీర్ఘ ప్రయాణం చేశారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, దేశం బాగా పురోగమించింది. మనం ఎప్పుడు మన ప్రాబ్లమ్స్ ఆలోచిస్తూ ఉంటాం కానీ అచీవ్మెంట్స్ మనం అంత రికగ్నైజ్ చేయము. అందువల్ల మనం పనిచేసేటప్పుడు కూడాను ప్రాబ్లమ్స్ పోనే రిటైర్ అయి కూర్చొని ఆలోచిస్తే సరే చాలా మంచి విషయాలు జరిగాయి మనకుండే. తర్వాత పబ్లిక్ పాలసీలో యూజువల్గా అంతా న్యూస్ పేపర్లో అన్నీ చెడే రాస్తారు. మీరు 90 పాళ్ళు మంచి చేసినా కూడా అది న్యూస్లో రాదు. సో నేను ఈ పుస్తకం రాయడంలో ఒక కారణం ఏంటంటే ఇది ఎలా పనిచేస్తాం మేము, ఎలా జరుగుతుంది, దాంట్లో కష్టాలు ఏమిటి, నిష్ఠూరాలు ఏమిటి అనేది కొంచెం ప్రజలకు తెలియాలని అట్లా రాశాను. అంటే మీరు ఆర్థికవేత్తగా అంతర్జాతీయ వేదికల మీద అన్ని చోట్ల ఉపన్యాసాలు ఇచ్చి ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఈ ఆత్మకథ రాయాలని ఎందుకు అనిపించింది అసలు? మొదట్లో అట్లా ఏం అనుకోలేదు. తర్వాత ప్రెషర్, యాక్చువల్లీ ఇంగ్లీష్ వెర్షన్లో ప్రెషర్ వచ్చింది. ఎందుకంటే థింకింగ్ మనం మిగతా రెస్ట్ ఆఫ్ ది ఎకానమీస్ కంటే మన థింకింగ్ కొంచెం డిఫరెంట్. ఓకే, అంటే నేను ప్యూర్ ఫైనాన్స్ మ్యాన్ కాదు. సో మిగతా వాళ్ళంతా ఫైనాన్స్, డిమాండ్, సప్లై, మనీ అనుకున్నాను. అవును. నేనేంటంటే మన సొసైటీ నుంచి వచ్చాం, విలేజ్ నుంచి వచ్చాం. సో రియల్ ఎకానమీ, రియల్ వరల్డ్, దానికితే ఫైనాన్స్కి ఉండే సంబంధాలపైన ఫోకస్ చేశాను. అంటే ప్రాక్టికల్గా అండ్ మోర్ రిలేటెడ్ టు రియల్ సెక్టర్. సో దానికి కొంత డిమాండ్ వచ్చింది. అసలు మీరు ఎందుకు డిఫరెంట్గా ఆలోచించారు అని ఇంగ్లీష్లో రాయాలని చాలామంది అడిగారు. సరే, ఇంట్రెస్ట్ ఉండింది. నేను అనుకున్నాను, నేను చదువుకునేది తెలుగు మీడియంలో. అవును. సో అసలు సెంటిమెంటల్గా తెలుగులోనే ముందు రాయాలని పట్టుబట్టాను. ఓకే. సో యాక్చువల్లీ మొదలుపెట్టినప్పుడు 2 మొదలుపెట్టాను. సో ముందు తెలుగు, ఎవరన్నా కానీ తెలుగు ముందు రాయాలి. తెలుగులో రాసినప్పుడు ఏమిటంటే ఆ సిద్ధాంతాలు, ఆ పాలసీస్, ఆ టెక్నికల్ మ్యాటర్స్ అంతా కూడా అనవసరము. మనకు జ్ఞాపకాలు తీసుకొని ఏమేమి జరిగింది రాస్తే అది అనుభవాలు దాన్ని నా జ్ఞాపకాలు ముందు తరాలకు ఉపయోగపడతాయి అని ఉంటుంది. తర్వాత ఈ రోజు ఉండే ఇష్యూస్ కూడాను ఆ హిస్టారికల్ పర్స్పెక్టివ్లో చూస్తే కొంచెం అర్థం చేసుకోవడానికి వీలుంటుంది అని అందుకే తెలుగు పట్టుబట్టాను. నాకు తెలుగు చదువుకున్న తర్వాత 40-50 ఏళ్ళ నుంచి దాన్ని వాడడం లేదు, రాయడం లేదు. అందువల్ల అందులో ధైర్యం చాలే. సరే, అరుణ పప్పు గారు ఉండేవారు. సో వారిని పరిచయం చేసి ఏమైతే బాగా రాస్తారంటే ఆమె సహాయం వల్ల చేయగలిగాను ఇది. కానీ పట్టుబట్టిందేమో ఇది ముందు చేయాలని. ఓకే, ఇది అయిపోయింది. సో ఇంకా 3 నెలల్లో ఇంగ్లీష్లో వస్తుంది. అది కొంచెం టెక్నికల్గా ఉంటుంది. దాని టైటిల్ ఏమో అడ్వైజ్ అండ్ కన్సెంట్. ఓకే, డిసెంట్, అడ్వైజ్ అండ్ డిసెంట్. సో వెన్ ఐ అడ్వైజ్ అండ్ హౌ ఐ డిసెంట్ కూడా యాక్చువల్లీ ఇట్స్ ఈక్వల్ ఎంఫసిస్, అడ్వైజ్ అండ్ డిసెంట్ మై లైఫ్ ఇన్ పాలసీ మేకింగ్. అక్కడ పాలసీ మేకింగ్ డైలమాస్, టెక్నికల్, లైక్ మీరు ఇంట్రెస్ట్ రేట్ అనుకోండి, దాని రిలవెన్స్ ఏంటి, అది ఎక్కువ ఇంగ్లీష్లో చేస్తుంది. అది 3 నెలలకు వస్తుంది. సో ఇదేమిటంటే మనకు ఒక కుటుంబ రీత్యా మామూలు సామాన్యుడి జీవితంలో ఉండే విషయాల్ని ఒక జ్ఞాపకంగా రాశాను. అదే ఒక ఊరు నేపథ్యం నుంచి వచ్చారు కనుక అక్కడ నుంచి పాటూరు మా ఊరు, అక్కడి నుంచి చదువుకోవడం, మద్రాసు. తర్వాత నా లైఫ్లో 4 క్యాపిటల్స్ చూశానండి మా స్టేట్కి. మీరు కదా? అవును. ఫస్ట్ మెడ్రాసు, కర్నూలు, తర్వాత తర్వాత హైదరాబాద్, తర్వాత ఇప్పుడు అమరావతి. నా జీవితంలో 4 స్టేట్స్, 4 క్యాపిటల్స్. ఏమనిపిస్తుంది? ఇది కొంత ఇన్ఎవిటబుల్. ఫస్ట్ రౌండ్లోనేమో రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ రావడం 1956 వరకు అది ఒక హిస్టారికల్ నెసెసిటీ. అవును, అది లాంగ్వేజ్ బేస్డ్గా ఉండేది. కాంగ్రెస్ పార్టీలో డిస్కషన్ ఉండేది, దానికి ఒక లాజిక్ ఉంది. అవును, దానివల్ల అది బిల్డప్ అయ్యింది. ఇన్ఫాక్ట్ నా ఐఏఎస్ ఇంటర్వ్యూలో సగం ఇంటర్వ్యూ లింగ్విస్టిక్ స్టేట్స్ పైన. 1964లో అది మంచిది కాదని వాళ్ళు, లేదు అది మంచిది అని నేను ఇంటర్వ్యూ జరిగింది. సో నేను అనుకోవడం అంతవరకు 1956 వరకు వచ్చింది, బాగానే ఉంది. కొన్ని కరెక్షన్స్ అవసరం వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ బాంబే స్టేట్, మహారాష్ట్ర, గుజరాత్, ఈ ఆంధ్ర తెలంగాణలో కూడాను ఆ కరెక్షన్స్ ఏదో ఆ టైంలో జరిగింటే జరిగిపోయేది, అప్పుడే జరిగింటే జరిగిపోయేది. అది అలా నాంచడం, అలా కావడం, ఇలా కావడం అనవసరమైన అపార్థాలకు దారితీసింది. అవును, రాజకీయాలు కూడా కొన్ని దాంట్లో
ఉన్నాయి సహజంగా ఉంటాయి కదా. రాజకీయాలు ఒకటి, తర్వాత సెంటిమెంట్స్ అలా వచ్చింది. అందువల్ల కానీ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఏ స్టేట్ ఇప్పుడు మెయిన్ థింగ్ ఈజ్ నేను అనుకోవడం బిటర్నెస్ పోయింది. ఇప్పుడు పబ్లిక్ మధ్య బిటర్నెస్ పోయింది, కాంపిటీషన్ వచ్చింది. అవును, అది మంచిది. ఐ థింక్ వీ షుడ్ హ్యావ్, మనకు అది హెల్తీ కాంపిటీషన్ పెట్టుకుంటే అవును ఇద్దరు రెండు స్టేట్స్ బాగుపడతాయి. కరెక్ట్. నా అభిప్రాయం జరుగుతుందని, కొట్టుకోకుండా నా అభిప్రాయం జరుగుతుంది. అంటే విడగొట్టి మమ్మల్ని కష్టాల్లో నెట్టేశారని కదా ఆంధ్రప్రదేశ్ నేను అనుకోవడం డైనమిక్ సెన్స్లో ఏదో ఒకటి సెటిల్ కావాలండి. ఓకే. సో రియల్ యూనిటీ వీలు కానప్పుడు డివిజనే బెటర్. ఇన్ఫాక్ట్ 1973 అజిటేషన్ అయింది కదా మనకు, అప్పుడే జయేంద్ర అజిటేషన్, అప్పుడు కూడా క్లీన్ చేసి ఉండాల్సి, అప్పుడు కూడా కంప్లైంట్ ఉంది, అంతా హైదరాబాద్ అటెండ్ చేస్తున్నారు. అవును, బట్ జరిగిపోయింది కానీ ఇప్పుడు ఏదో ఒకటి సెటిల్ కావాలి, అయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బిల్డప్ చేసుకోవాలి, కాంపిటీషన్ పెట్టుకోవాలి అనేది నా అభిప్రాయం. జరుగుతుందని కూడా నాకు నమ్మకం. అంటే ఇంత అనుభవం ఉన్న ఆర్థికవేత్తగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, IMF, వరల్డ్ బ్యాంక్ అంతా పనిచేశారు కదా, రెవెన్యూ డెఫిసిట్ ఉన్న ఆ స్టేట్ని వృద్ధిలోకి తీసుకురావాలంటే ఏమి అడ్వైజ్ చేస్తారు మీరు? అంటేనండి, ఇప్పుడు యాక్చువల్లీ రెవెన్యూ డెఫిసిట్ ఎలాగొచ్చిందని ముందు మనం ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకుంటే రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది. అంతేగా మరి. అండ్ ఏ రాష్ట్రానికైనా కూడా ఫిజికల్ ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే వీలున్నంత వరకు డబ్బులు కలెక్ట్ చేసి, ట్యాక్సెస్ కలెక్ట్ చేసి దాన్ని సద్వినియోగం చేస్తే అది దానికి మంచిది. అవును. రెవెన్యూ డెఫిసిట్ తగ్గించాలని ఖర్చులు తగ్గించమని కాదు, ఖర్చులు తగ్గించడం కాదు, ఖర్చులు ఎక్కించగలచ్చు కానీ ఆదాయం కూడా ఎక్కించాలి. అది ఆదాయం పెంచుకోవాలి, ఆదాయం పెంచుకొని ఖర్చులు ఎక్కించుకుంటే బాగుంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. అది మెయిన్ థింగ్ అండి. సెకండ్, రెవెన్యూ డెఫిసిట్ అనేది అంటే సింపుల్ ప్రిన్సిపల్, అప్పు చేసే పప్పు కూడా ఎన్ని రోజులు నడుస్తుంది. అంతేగా మరి, మన ఇళ్లలో చెప్పేది అదేగా. సో కానీ మన రెవెన్యూ డెఫిసిట్ ఉన్నా కూడా అప్పు చేసి దాన్ని బాగా వాడుకొని దాన్ని అభివృద్ధికి తెస్తామనేటువంటి మనం చేయగలగాలి, మనకు అప్పు ఇచ్చే వాళ్ళకు నమ్మకం కలిగించాలి. సో అది ఫిజికల్ మేనేజ్మెంట్ పైన, ఒక ముఖ్యమంత్రి పర్సనాలిటీ పైన డిపెండ్ అవుతుంది. ఎప్పుడు కానీ ఇటువంటి ముఖ్యమైన విషయాల్లో ఆర్థిక విషయాలు, రాజకీయాలు రెండు కలిసి ఉంటాయండి. అవును, అవి సపరేట్ కావు, అవినాభావ సంబంధం ఉంది. హయ్యర్ లెవెల్లో వచ్చేటప్పటికి ఆ కాన్ఫిడెన్సు, ట్రస్ట్, డైనమిజము అవన్నీ కూడాను ఇంపార్టెంట్ డెసిషన్స్. అవును, ఎప్పుడు కానీ ఇన్ఫాక్ట్ ఒక చాప్టర్ నా బుక్లో అదే ఉంది. మన 1993 క్రైసిస్ వచ్చినప్పుడు కూడాను ఆర్థికంగా ఏం చేయాలని అందరికీ తెలుసు, ఎందుకు ప్రాబ్లం వచ్చిందని తెలుసు, రాజకీయంగా మేనేజ్ చేయగలగాలి, అది చేసేవాడు లేడు. రాజీవ్ గాంధీ లాస్ట్ డేస్లో బోఫర్స్ ప్రాబ్లం వచ్చింది, ఆ తర్వాత VP సింగ్ గారు అన్స్టేబుల్గా ఉన్నారు, చంద్రశేఖర్ మైనారిటీగా ఉన్నారు. సో స్టేబుల్ గవర్నమెంట్ వచ్చి PV నరసింహారావు అటువంటి ఒక రాజకీయవేత్త, బాగా తెలిసిన ఆయనకు ఏంటంటే మేనేజ్మెంట్, ఆయన స్టేట్లో మినిస్టర్గా చేశారు, స్టేట్లో చీఫ్ మినిస్టర్గా చేశారు, యూనియన్లో మినిస్టర్గా, చీఫ్ క్యాబినెట్ మినిస్టర్. వర్చువలీ నో ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద హిస్టరీ హ్యాడ్ సో మచ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్. అందుకని ఆ పరిస్థితులు అలా హ్యాండిల్ చేయగలరు. అలాగే ఏ స్టేట్ కానీ వృద్ధి చెందాలంటే ఒట్టి ఫైనాన్షియల్ మేనేజ్మెంటే కాదు, మంచి ఒక బ్యూరోక్రసీ ఉండాలి, దానికి లీడర్షిప్ ఉండాలి, ఒక పొలిటికల్గా మేనేజ్ చేయగలిగిన ముఖ్యమంత్రి ఉండాలి. సో ఆల్వేస్ పాలిటిక్స్, ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అన్నీ ఒక కలిసి మిక్స్గా ఉండాలి, ఐడియల్ కాంబినేషన్ ఉంటేనే వృద్ధి చెందుతుంది. అంటే ఇప్పుడు మీ తరం వాళ్ళు అభిప్రాయాలు కూడా చాలా స్థిరంగా ఉండేవి, మీకు ఒక స్పష్టతతో మీరు ప్రభుత్వాలకి సలహాలు ఇస్తుండేవాళ్ళు, అంటే మంచి సలహాలు. వాళ్ళు విన్నా వినకపోయినా కానీ ఇది ఇంతే అని చెప్పి చెప్పగలిగే ఒక నైతికత ఉండేది. ఇప్పుడు తరంలో అది లోపించింది కదా. నేను అలా చెప్పనండి. ఫస్ట్ 2 థింగ్స్ చెప్పాలి. ఫస్ట్ అందరూ అంటారు ఏమిటంటే ఇండియాలో బ్యూరోక్రసీ డెవలప్ కావట్లేదు, లేదు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, మీరు హిస్టరీలో తీసుకుంటే లాస్ట్ 20-30 yearsలో దెర్ ఆర్ సమ్ స్టేట్స్ విచ్ ఆర్ గ్రోయింగ్ more than 10% గ్రోత్ రేట్. దట్ ఈస్ హైయర్ దెన్ చైనా ఆర్ కొరియా. కొన్ని రాష్ట్రాలు అలా పెరుగుతున్నాయి, కొన్ని రాష్ట్రాలు కొంతకాలం అలా పెరిగాయి, కొన్ని రాష్ట్రాలు పెరగలేదు. భేదం ఏంటి? బ్యూరోక్రసీస్ ఏమే కదా. సో లీడర్షిప్, మెయిన్ లీడర్షిప్ అంతే. ఇప్పుడు గుజరాత్. సో లీడర్షిప్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, అది ఉండాలి. సో అందుకని ఇన్హరెంట్గా మనకు బ్యూరోక్రసీ పనికిరాదని కానీ మనం చేతకూడదని నేను అది మన దేశంలో కనపడుతుంది. సో అది ఎలా కాంబినేషన్ జరుగుతుంది అనేది మనం చూడాలి అనేది నా ఫస్ట్. సెకండ్, ఎప్పుడు కానీ అందరూ మా రోజులు బాగున్నాయండి, ఈ రోజులు బాగలేదు అంటారు, అది ఒక టెంప్టేషన్. కానీ మా స్కేల్ డిఫర్ అవుతుంది. నా అభిప్రాయంలో ఈ రోజుల్లో యంగ్స్టర్స్ యావరేజ్ తగ్గింది, యావరేజ్ లెవెల్ ఆఫ్
ఒక నాలెడ్జ్ కానీ ఒక టెక్నికల్ నాలెడ్జ్ కానీ తగ్గింది యావరేజ్. కానీ ద టాప్ పీపుల్ ఆర్ వెరీ గుడ్. ఓకే. సో ఇప్పుడు ఈరోజు నేను చదివిన ఎంఏ ఎకనామిక్స్కి ఈరోజు ఎంఏ ఎకనామిక్స్ టాప్ స్టూడెంట్స్ తీసుకుంటే నాకంటే చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఓకే. అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్లో కూడాను ఇవాళ సెలెక్ట్ అయిన కాంపిటీషన్స్ మోర్ ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంది, చాలామంది అపీర్ అవుతున్నారు. సో అందుకని నేను అనుకోవడం నాలెడ్జ్లోని కెపాసిటీలో కానీ వాళ్ళు మాకంటే తగ్గరు, మాకంటే ఎక్కువే. అంటే రెండు ఉన్నాయండి ఇక్కడ. ఒకటి, మీరు సమాజాన్ని కూడా స్టడీ చేసి వచ్చిన వాళ్ళు, ఇప్పుడంతా అర్బన్ ఓరియంటెడ్గా వస్తున్న వాళ్ళు ఆల్ ఇండియా సర్వీసెస్కి. అది కాదండి, ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచి తక్కువ మంది వస్తారు. పాసిబుల్. యాక్చువల్లీ ఏంటంటే నేను 2 థింగ్స్ చూశానండి. నేను అకాడమీ వెళ్ళా కదా రీసెంట్గా. ఏమైందంటే ఇంతకుముందు ఇప్పుడు మా బ్యాచెస్లో మెడ్రాస్, ఢిల్లీ, కల్కటా ఈ 3 సిటీస్ ఆల్మోస్ట్ 40% 50% వచ్చేవాళ్ళు. ఇప్పుడు రూరల్ ఏరియాస్, హైదరాబాద్ కూడా బాగా వస్తారు. అవును, హైదరాబాద్. సో కంపేర్ టు మా డేస్ నేను ఎక్సెప్షన్, మా డేస్లో మా మాదిరి తెలుగు మీడియం చదువుకోవడం తక్కువ. అవును. 2-3 జరిగాయి. ఫస్ట్ ఏమిటంటే ఏజ్ పెంచారు. ఏజ్ పెంచేటప్పటికి రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళకి తగినంత టైం తీసుకొని అవకాశం వచ్చి దే ఆర్ ఏబుల్ టు గెట్ ఇన్, ప్రిపేర్ అవ్వడానికి. అందువల్ల దే ఆర్ ఏబుల్ టు కంపీట్. అదొకటి. రిజర్వేషన్ కొంత రూరల్ ఏరియాస్ నుంచి వస్తున్నారు. 2. సమ్ పీపుల్ క్రిటిసైజ్ దట్ ఆల్సో యాజ్ అ డిఫరెంట్, బట్ ఇట్ ఈస్ మోర్ డైవర్స్, ఇట్ ఈస్ మోర్ డెమోక్రటిక్, నాట్ అప్పర్ క్లాస్ కంపేర్ టు అంతకుముందు కంటే ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఆర్ మోర్ డెమోక్రటైజ్డ్. దట్స్ ఎ ఫ్యాక్ట్. జెండర్ వైజ్ ఆల్సో లేడీస్ ఎక్కువ వచ్చారు. కానీ వచ్చిన ప్రాబ్లం ఏమొచ్చిందంటేనండి, నా అభిప్రాయంలో సివిల్ సర్వీస్ కూడా ఒక విధంగా సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. మేము ఎక్కడి నుంచో పుట్టలేదు కదా. ఇప్పుడు నాకు ఒకసారి మా సమితి ప్రెసిడెంట్తో సర్వీస్లో కొట్లాట వచ్చింది. వస్తే మీ బ్యూరోక్రసీ, నేను చెప్పాను చూడండి, బ్యూరోక్రసీ అనేది మీరు అనుకోవద్దు అట్లాగా, ఒక ప్రెగ్నెన్సీ లాగా మాది. నాకు ఈ ఐఏఎస్లో పాస్ కావాలంటే నేను సమితి ప్రెసిడెంట్ అయ్యామన్నాను. మా ఊరికి వెళ్తేను నేను సేమ్ బ్యాక్గ్రౌండ్ మీది నాది ఒకటేను, నేను వేణుగోపాల్ రెడ్డి సమితి ప్రెసిడెంట్ రాజంపేట అనేవాళ్ళు. అందుకని అలా మాట్లాడకూడదు, మనం మీ వృత్తి మీరు చేయండి, నా వృత్తి మనం చేసుకుంటాం. అంటే నాది ఏమంటే కలిసికట్టుగా పనిచేయాలి, అర్థం చేసుకోవాలి, అనవసరంగా కొట్టాడుకోకూడదు అనేది బ్యాలెన్స్గా ఉండాలి. మస్ట్ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, డోంట్ స్టార్ట్ విత్ ప్రెజుడిస్. అలాగే సొసైటీలో మేము ఉండేటప్పుడు ఏమిటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే చీఫ్ మినిస్టర్ అనుకోండి, మినిస్టర్ అనుకోండి, అందరికీ ఐఏఎస్ ఆఫీసరు ఒక పబ్లిక్ సర్వీస్ చేయడానికి నేను ఒక ఆఫీసర్, అవును, దేశ సేవ చేయాలనేది ఒక అభిప్రాయం ఉండేది. ప్రజలకు ఆ అభిప్రాయం ఉండేది, రాజకీయవేత్తలకు కూడాను ఒక ఉండేది. ఇదేమైందంటే ఒక సొసైటీలో ఒక మెటీరియలిజం ఎక్కువైంది. డెమోక్రటైజేషన్లో ఏమైందంటే కెరీర్ బికేమ్ మోర్ ఇంపార్టెంట్. నా కెరీర్ ఏమిటి? అవును. సో ఇప్పుడు సివిల్ సర్వీస్ వాజ్ సర్వీస్ ఆ డేస్లో. అవును, కరెక్ట్. ఇప్పుడు ఇట్స్ ఎ కెరియర్. సో యు ఆర్ లుకింగ్ ఎట్ ఎ కెరియర్. సో పబ్లిక్ సర్వీస్ అందరూ కాదు, మెజారిటీ. సో ఇన్ ఏ వే ఇట్స్ ఎ కెరియర్. సో మీరు లైక్ ఎనీ అదర్ కంపెనీ, ఒక కంపెనీలో మీరు ఇఫ్ యూ వాంట్ గుడ్ రిజల్ట్ ఫ్రమ్ ద ప్రొఫెషనల్, మీరు ఏం చేస్తారు? ఇన్సెంటివ్స్ ఇస్తారు, వాడుకోవాలి. అలాగే బ్యూరోక్రసీకి చేస్తేనే మనకు బెస్ట్ వస్తుంది. అలా చేసే ఫ్రీడమ్ ఉంది. చాలా చీఫ్ మినిస్టర్స్ మొబిలైజ్ చేశారు. సో నా అభిప్రాయంలో ద పూల్, ఒక నాలెడ్జ్ ఉండే పూల్ ఐఏఎస్లో మా రోజులకి ఈ రోజుకి ఏమి భేదం లేదనేది నా అభిప్రాయం. ఓకే. సో గుర్రపు స్వారీ చేసేవాడు గుర్రాన్ని ఎలా మళ్ళిస్తాడనేది ఉంటుంది కదా. అల్టిమేట్లీ పొలిటికల్ లీడర్షిప్ ఎలాగా హ్యాండిల్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే. సో ఐ వుడ్ స్టిల్ సే ఒక రాష్ట్రంలో సరిగా జరుగుతుందా లేదా అంటే అది ఆ లీడర్షిప్ని బట్టి ఉంటుంది, ఆ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి వ్యవహార శైలిని బట్టి ఎలాగా మొబిలైజ్ చేస్తున్నారు రిసోర్సెస్, అదే ఎలా వాడుకోగలుగుతున్నాడు అనేది, ఉన్న టాలెంట్ని. అంతే కదా. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఏపీది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, ఏపీకి వాళ్ళ ఈ పరిస్థితి రావడానికి, ఆర్థిక మన ప్రత్యేక హోదా రాకపోవడానికి మీరు చైర్మన్గా ఉన్న 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ అంటారు. నిజమేనా అసలు అది? అంటే అండి, ఫస్ట్ అసలు స్పెషల్ కేటగిరీ స్టేట్ అనేది ఏమిటి, అది ఎవరు డిసైడ్ చేస్తారు, ప్రొసీజర్ ఏమిటి? ఇట్ ఈస్ డిసైడెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ద మనీ ఆర్ ఎనీ కేటగరైజేషన్, ఎనీ మనీ, ఎనీ స్పెషల్ స్టేటస్, అది ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. ఏ బేసిస్ పైన ఇస్తారు అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ రికమెండేషన్ పైన ఇస్తారు.
అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అందరు చీఫ్ మినిస్టర్స్ ఒప్పుకోవాలి, అవును ప్రైమ్ మినిస్టర్ దాంట్లో ఉంటారు. అవును కేటగరైజేషన్ మొదట్లో బార్డర్ స్టేట్స్ ఉండింది, ఒక క్రైటీరియా పెట్టారు, ఇచ్చారు. అది ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ మారలేదు కదా. అవును అందువల్ల ఫైనాన్స్ కమిషన్కు దానికి సంబంధం ఉండదు. ఓకే మా ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు కానీ స్పెషల్ కేటగిరీ స్టేట్ అనేది ఇంక్లూజన్ కానీ ఎక్స్క్లూజన్ కానీ డిస్పెన్సేషన్ కానీ ఏ విషయంలోనూ ఫైనాన్స్ కమిషన్ జోక్యం లేదు. కానీ ఏదో ఒక కారణాల వల్ల ఈ ఫైనాన్స్ కమిషన్కు అది ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేశారు, ఒక కారణాలు క్రియేట్ చేశారు. అది అనవసరము. నా అభిప్రాయంలో నేను కొంచెం రెఫర్ చేశాను, అటువంటి అపోహలు పెట్టుకోరాదని కూడా నా అభిప్రాయం. అది అయిపోయింది. మా రికమెండేషన్లో ఏమీ లేదు. ఓకే ఒక్క సెంటెన్స్ మాత్రం ఉంది. ఏమంటే ఈ క్యాల్కులేషన్ చేసేటప్పుడు ఆ రోజు ఉండే స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి ఒక విధంగా క్యాల్కులేట్ చేసేవాళ్ళు. మేమన్నాము అటువంటి సపరేట్ క్యాల్కులేషన్ అవసరం లేదు, అన్నిటికీ యూనిఫామ్గా క్యాల్కులేట్ చేస్తామని రాసాం. అది తప్ప మేము చేసిందే లేదు. కానీ ఏమైందంటే నేను అనుకోవడం నాకు తెలియదు, నేనేమంటే మీకు స్టేట్స్కి అంతా షేర్ ఇంక్రీజ్ చేశాను. అవును పెంచారు కదా, అందరికీ స్టేట్స్ పెంచాము. తర్వాత ఫారెస్ట్ ఏరియాకి స్పెషల్ వెయిట్ ఇచ్చాము. ఈ అన్నిటి ఇచ్చాము కాబట్టి అన్ని స్టేట్స్కి ఇంక్రీజ్ చేశారు కాబట్టి అందువల్ల మా దగ్గర డబ్బు లేదని ఏదైనా కారణం ఉండొచ్చు. కానీ ఆ స్పెషల్ కేటగిరీ స్టేట్ కానీ దానికి ఇచ్చేదానికి మాకు రికమెండేషన్లకు సంబంధం లేదు. ఓన్లీ పాసిబిలిటీ ఏమనొచ్చు అంటే అయ్యా ఆ స్టేట్స్కి అంతా ఎక్కువ ఇచ్చేసారు, మా దగ్గర డబ్బు లేదని అట్లా ఏదైనా ఉండొచ్చు. కానీ సంబంధం పెట్టచ్చు. అదే మిమ్మల్ని సాగ్గా వాడుకున్నారు. అలా కాదండి, ఒక రకంగా అలా కాదు. ఇప్పుడు మేము చెప్పేది ఇప్పుడు ఫ్యాక్ట్స్ చెప్తాము, అదే అంతేగా. ఇంటర్ప్రిటేషన్స్ రకరకాలుగా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఇవ్వాలంటే ఇవాళ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఇచ్చినా లాభం లేకపోవచ్చు. అది కరెక్ట్. దాంట్లో ఉండే బెనిఫిట్స్ అనేది తగ్గిపోయాయి. అవును. సో ఏదైనా చెప్పచ్చు. కానీ నిజానికి చూస్తే ఫైనాన్స్ కమిషన్కి స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి సంబంధం లేదు. ఆ రికమెండేషన్ల తర్వాత దాని వచ్చి ఇంప్లికేషన్స్ తర్వాత కాంప్లికేషన్స్ వల్ల చేశారో లేదో అనేది అది డిఫరెంట్ మ్యాటర్. దానిపై నేను కమెంట్ చేయను. మాకు ఆ కేటగరైజేషన్కు సంబంధం లేదు, రికమెండేషన్ ఇవ్వలేదు, ముందు ఏ కమిషన్ ఇవ్వలేదు, మేము ఇవ్వలేదు. ఓకే. సో ఓన్లీ మీరు అన్నట్టు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవాల్సిన నిర్ణయం, అది పొలిటికల్ ఒక రకంగా చెప్పాలంటే. ఎన్డీసీలో మీటింగ్ అంటే అందరిని ఒప్పించగలిగేటట్టు ఉండాలి. అది మెయిన్ థింగ్. అంటే ఒప్పించగలరా, అది మెయిన్, అది ఇష్యూ అక్కడ. అది మొదట్లో నమ్మిన వాళ్ళు కూడా ఎట్లా నమ్మారు, అది అవును. నమ్మించిన వారు ఇందాక అన్నట్టు ఆ ఒక్క సెంటెన్స్ని వాళ్ళు కోట్ చేస్తూ వచ్చారు. రీకాలిక్యులేట్ చేయాలని మీరు రాసిన సెంటెన్స్ని అది కూడా కోట్ చేయలేదు. సెంట్రల్ మినిస్టర్లు అప్పుడప్పుడు కోట్ చేస్తున్నారు, అందుకని మేము ఇవ్వలేకపోయాము. అదే సంథింగ్ దట్స్ ఓకే. ఓకే అదే ఇప్పుడు వాళ్ళకి రాజకీయాల అవసరాలు ఉంటాయండి. మీరు కడప జిల్లా రాజంపేటలో ఒక ఊరు కదా? మాది పాటూరు. మా పుట్టినూరు. మా అమ్మగారు ఊరు పాటూరు, మా నాన్నగారు ఊరు కొమ్మనవారిపల్లి, దగ్గర. అది పక్కన. సో అంత పల్లెటూరు నేపథ్యం నుంచి ఇంత దూరం ప్రస్థానం వచ్చింది కదా. మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి అసలు? ఎవరైనా ఉన్నారా ఇట్లా గొప్పగా చదువుకున్న వాళ్ళు? అంటే గొప్ప అంటే ఒక విధంగానండి. యాక్చువల్లీ మనం చూసుకుంటే వెరీ రిచ్ వెరీ ఎడ్యుకేటెడ్ అదేం కాదు. కానీ ఓకే, ఒక కొంతవరకు ఎలైట్ కాదు మా ఫ్యామిలీ, బట్ ఇన్ సమ్ వేస్ ప్రివిలేజ్డ్. లెట్ us యాక్సెప్ట్. ఈ సొసైటీలో స్కూల్కి వెళ్ళి చదువుకునే అవకాశం ఉండేవాళ్ళే తక్కువ. మాదంతా రైతు కుటుంబం ఉన్నా కూడా మా తాతగారు కొంచెం చదువుకుపోయిన ఇంట్రెస్ట్ ఉండేది. అందుకని మా నాయన్ను మా అందరూ స్కూల్లో వాళ్ళ ఒక ముసలాంని పెట్టి గుడిసెలో పెట్టి చదివించారు. ఆయన అలా చేసి గవర్నమెంట్ సర్వీస్లో చేరాడు. సో ఆయన రెవెన్యూ క్లార్క్గా చేరారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్గా. సో ఒక విధంగా అది అడ్వాంటేజ్ కదా కంపేర్ టు మెనీ పీపుల్. రెండోది అంతా రైతు కుటుంబం అయినా కూడాను స్టిల్ రైతు కదండి, కూలి కాదు కదా. మేము రైతు అనేటప్పటికీ కొంతవరకు అంతే కదా మనం స్టిల్ 10. సో ఒక విధంగా ఐ కన్సిడర్ మై సెల్ఫ్ ఒక విధంగా ప్రివిలేజ్డ్, బట్ నాట్ సఫిషియంట్. బట్ స్టిల్ అలానే తెలుగులో చదువుకున్నాం, హై స్కూల్ పాస్ అయ్యాము. అప్పటి నుంచి కూడా ఆ డేస్లో మేము ఎంఏ పాస్ అయినప్పుడు అండి ఎకనామిక్స్లో 3 ఉద్యోగాలు ఉండేయండి పాసిబిలిటీస్. లెక్చరర్, ట్యూటరు, లేకుంటే యూడీసీ ఏజీస్ ఆఫీసర్ ఉండేది, అప్పర్ డివిజన్ క్లాస్, దానికి కాంపిటీషన్ ఉండేది. మూడోదేమో ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీస్. ఏదో ఒకటి దొరకాల్సింది, ఇంకా వేరే అవకాశాలు లేవు. ప్రైవేట్ సెక్టర్ లేదు అప్పుడు. సో అందుకని లెక్చర్గా చేరాను, దీనికి అపేర్ అయ్యాను, పాస్ అయ్యాను, అలా వచ్చేసాం. కానీ సో బట్ వెర్టికల్ ఒక మన దేశంలోనండి ఒక కమ్యూనిస్ట్ సొసైటీస్లో ఉండిందేమో కానీ
నాన్ కమ్యూనిస్ట్ సొసైటీస్లో మన బాటి సామాన్య కుటుంబీకులకి పైకి వచ్చే అవకాశం మన దేశంలో బాగా వచ్చింది. అవును, మా జనరేషన్ అంతా కూడాను వీ హ్యావ్ బెనిఫిటెడ్. ఓకే, ఎడ్యుకేషన్ వర్చువల్లీ ఫ్రీ కదండి. అవును, అంతేకా ఇప్పుడు మరి అందరికీ అండ్ ఈ మాదిరి ఇంత మాదిరి ప్రివిలేజ్డ్ కాలేజెస్ లేవు, అవును, ప్రివిలేజ్డ్ స్కూల్స్ లేవు. సో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండేది. ఓన్లీ గవర్నమెంటే అప్పుడు ప్రైవేటే లేదు. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను ఒకసారి అడిగాను గవర్నర్ అయినాక మీటింగ్లో అడిగాను, మీరంతా మా సీనియర్ ఆఫీసర్స్ అంటే మీరు ఎంతమంది గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళారన్న. 70-80% గవర్నమెంట్ స్కూల్స్. మీ పిల్లలు ఎంతమంది గవర్నమెంట్ స్కూల్స్ వెళ్తున్నారు? వెరీ ఫ్యూ. మళ్ళీ అడిగాను నేను, మీలో ఎంతమంది గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళారు చిన్నప్పుడు? అందరూ. ఇప్పుడు మీ పిల్లలు ఎంతమంది గవర్నమెంట్ హాస్పిటల్? వెరీ ఫ్యూ. నేను అన్నాను దాని అర్థం ఏంటంటే బైపాస్. గవర్నమెంట్ ఫంక్షనింగ్ ఎప్పుడైతే తక్కువ అయిపోతుందో ప్రజలు గవర్నమెంట్ను బైపాస్ చేసి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు చెప్పారు రిజర్వ్ బ్యాంకు కూడాను మీరు చేసే సేవలు సరిగా చేయకపోతే ప్రజలు మిమ్మల్ని సైడ్ లైన్ చేస్తారు, బైపాస్ చేస్తారు. అది మాత్రం గుర్తుంచుకోండి. అల్టిమేట్ టెస్ట్ ఏమిటంటే మీ దగ్గరికి ప్రజలు వస్తున్నారా లేదా. మీ దగ్గర రాకుంటే ఇంకా మీరు ఇన్ఎఫిషియెంట్. అంతే, మీరు మీ అవసరం లేనట్టే ప్రజలు, మీ అవసరం లేనట్టు. మనం అవసరం ఉన్నంత కాలమే మనకు మర్యాద ఉంటుంది అని నేను చెప్పేవాడిని. ఓకే, సో అది ఒక చేంజ్ అయింది సిస్టమ్. అంటే మీకు ఇంకా బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు ఎవరన్నా? ఒక బ్రదర్ చనిపోయారండి, ఒక బ్రదర్ ఉన్నారు. అంటే వాళ్ళు చదువుకున్నారు ఎట్లా? ఆయన చదువుకున్నాడు, ఆయన కూడా పిహెచ్డీ చేశాడు. పిహెచ్డీ చేసి ఆయన ఇంటర్నేషనల్ కన్సల్టెంట్గా ఇప్పుడు రిటైర్డ్ లైఫ్. మా సిస్టర్ ఏమో ఆమె భర్తల ఎంబీబీఎస్ చేసి లండన్లో సెటిల్ అయిపోయారు. ఓకే, ఇద్దరు పిల్లలు మీకు, వాళ్ళు అమెరికాలో సెటిల్ అయిపోయారు? లేదు, మా అమ్మాయి ఇక్కడ వచ్చారు, అమెరికాలో చదువుకున్నారు, ఇక్కడ వచ్చారు ఇద్దరు, కొన్ని రోజులు ఉన్నారు. మా అబ్బాయి వెళ్ళిపోయాడు, మా అమ్మాయి ఏమో ఇక్కడే ఉంది. ఇక్కడే ఉండిపోయారు వాళ్ళు? మా అమ్మాయి అల్లుడు కూతురు ఇక్కడే, మీ అబ్బాయి అక్కడ సెటిల్ అయ్యారు. సో ఇప్పుడు మీరు సర్వీస్లో ఉన్నప్పుడు చాలా అనుభవాలు ఉంటాయి కదా ఆఫీసర్లుగా, ముఖ్యమంత్రులు వేరియస్ చీఫ్ మినిస్టర్లతో డీల్ చేయటం. అంటేనండి ఇప్పుడు మా పరిచయం కూడాను ఉద్యోగాన్ని బట్టి ఎంత క్లోజ్ అనేది కూడా ఉంటుంది. అవును, నేను చేరినప్పుడు బ్రహ్మానంద రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉండేవారు. అంత డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు, బట్ రీజనబుల్ ఇంటరాక్షన్. ఆ డేస్లో అసెంబ్లీకి అటెండ్ అయితే కూడాను ఇట్ వాజ్ ఎ ప్లెజర్. ఓకే, ఒక డిబేట్ కానీ. ఇప్పుడు జేవీ నరసింహరావు గారు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అసెంబ్లీ క్వశ్చన్ అవర్ అంటే అరగంట 3/4 గంట ఒక్కొక్క క్వశ్చన్ పైన బ్రీఫింగ్ తీసుకున్నారు. అవును, ప్రిపేర్ అయ్యేవాళ్ళు, బాగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అవును, అక్కడ ఒక డిబేట్ ఉండేది, డిస్కషన్ ఉండేది. సో ఆ పార్లమెంటరీ ప్రొసీజర్ ఉండేది. అది కొంచెం మాకు తృప్తి ఉంటుంది. అవును, చిట్టుమాటలు ఇప్పటిలా కాకుండా అది. సో అదొకటి జాగ్రత్త పడేవాళ్ళం. సో బ్రహ్మానంద రెడ్డి గారు ఏమిటంటే చాకచక్యం ఉండేది, ఎవరిని నొప్పించకుండా అంత. అదొక పర్సనాలిటీ. ఇట్ ఈస్ నాట్ కమాండింగ్ బట్ నాట్ కంట్రోలింగ్, బట్ అలాగా చేస్తారని ఒక మేనేజ్ చేసేస్తారు, మేనేజ్ చేసి ఎఫెక్టివ్గానే ఉంటుంది. అది ఒక స్టైల్ ఉండేది. దగ్గర నుంచి చూడలేదు కానీ బాగా చూసినంత అయితే ఉండేది. బట్ ఆయన కూడాను మంచి క్లియర్గా తెలుసు ఎవరి ఏ ఆఫీసర్కి ఏం స్ట్రెంత్ ఉంది, ఆ స్ట్రెంత్ని ఎలా వాడుకోవాలి. అదే ఇంపార్టెంట్ అసలు. సో అదొకటి ఆయన క్వాలిటీ మాకు కొంచెం తెలిసినంత వరకు. ఈయన వెంగళరావు గారు మాత్రం స్ట్రాంగ్ లాయల్టీ నాకు కమాండ్ చేసేవారు, డెసెసివ్గా ఉండేవారు. ఆయన మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటాడు అనేది ఒక నమ్మకం ఉండేది ఆయన దగ్గర. డెవలప్మెంట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఒక విధంగా ఐ హ్యాడ్ వెరీ గుడ్ పర్సనల్ ఈక్వేషన్. అప్పటికి డిప్యూటీ సెక్రటరీ అయ్యాను, కలెక్టర్గా అయ్యాను. పి నరసింహరావు గారేమో కొంచెం డిస్టెంట్గా ఉండేవారు, తన పని తను చూసుకునేవారు. దేర్ ఫోర్ నాకు అంత డైరెక్ట్ కాంటాక్ట్ లేదు. యాక్చువల్గా నేను సీనియర్ ఆఫీసర్ అప్పటికి వెళ్ళిపోయాను. 78లో నేను వెళ్ళిపోయాను. సో ఆఫ్టర్ 78 లాంగ్ టైం కదా. ఆఫ్టర్ 78 నేను ఇంకా ఒక చీఫ్ మినిస్టర్తోనే పనిచేశాను. సో బేసికల్గా సెక్రటరీగా సీనియర్ ఆఫీసర్గా నేను పనిచేసింది ఒక చీఫ్ మినిస్టర్తోనే, అది ఎన్టీ రామారావు. అందువల్ల నేను ఐ కెన్ నో, నా ఎన్టీ రామారావుతో మా లావాదేవీలు ఎక్కువ ఉండేటివి. అందువల్ల ఆయనది ఒక చాప్టర్ కూడా రాశారు, అదే బుక్లో రాశారుగా, జ్ఞాపకాల్లో. ఆయన ఒక పర్సనాలిటీ ఒకటి ఉంది, ఒక వ్యక్తిత్వం ఉంది ఆయన దగ్గర. చాలా నేర్చుకోవాల్సినట్టు ఉన్నాయి. అంటే మీరు మిమ్మల్ని ఆయనే కదా కోరి పిలిపించుకుంది? అదే నేను రావాల్సి ఉంటే అదే ఆయన కావాలని అడిగి తెప్పించుకున్నారు.
నేను కూడా రావాల్సిన టైం ఉండింది, కానీ అప్పుడు ఐఎంఎఫ్లో ఉన్నారు మీరు? వరల్డ్ బ్యాంక్లో వరల్డ్ బ్యాంక్లో ఐ వాజ్ అడ్వైజర్ టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఆయన అనేవారు ఎప్పుడు నేను కావాలని పిలిపించుకున్నాను ఎవరు ఎన్టీఆరా? అంటే కొంచెం ట్రస్ట్ ఉండేది, నేనంటే నమ్మకం ఉండేది. నేను కూడా ఆయనకు ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లెటర్స్ రాసి కూడా చూపించేవారు. ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. అంటే నేను భయము భీతి లేకుండా నిజం కుండ బదలు కొట్టినట్టు చెప్తారనేది ఆయనకు నమ్మకం. అందుకని అప్పుడప్పుడు ఒకరిని పిలిచి అడిగేవారు. అదర్వైజ్ నా పని నేను చూసుకునేవాడిని, ఆయన నేను చూసుకునేవాడిని. ఏదో మీరు ఎన్టీఆర్ దగ్గరికి వచ్చి వస్తానన్నప్పుడు అక్కడ మీ కొలీగ్స్ ఏదో జోక్లు వేసారంట కదా, సినిమా వాడి దగ్గరికి వెళ్తాం ఏమన్నారు అప్పుడు మరి? అంటే వాళ్ళు అప్పుడు రీగన్ అక్కడ రోనాల్డ్ రీగన్. అంటే నేను వెళ్తా అంటే వాళ్ళకి ఏమిటంటే ఇక్కడ మంచి పేరు వచ్చింది వరల్డ్ బ్యాంక్లో, ఇక్కడనే ఉద్యోగంలో ఉండిపోవచ్చు, అందరూ ఉంటారు కదా, సీనియర్ పొజిషన్ ఉంటే కూడా నాకు వద్దని వెళ్ళిపోతున్నావు ఎందుకు అని వాళ్ళు అనేవాళ్ళు. అంటే నేను లేదు వెళ్తాను. ఇన్ఫ్యాక్ట్ నేను జోకులుగా అనేవాడిని, ఐ డోంట్ నో వేర్ హెవెన్ ఈస్, బట్ హైదరాబాద్ ఈజ్ నియరర్ టు హెవెన్ దెన్ ఎనీ అదర్ ప్లేస్ అనేవాడిని. సో ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ అన్నాను. అప్పుడు వీరు దెన్ దే అగైన్ వెన్ దే ఆస్ ఫర్ కంటిన్యూయన్స్, నేను లేదు మా చీఫ్ మినిస్టర్ పిలిచారు, ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్ అంటే, దెన్ ఆ ఇండియా డివిజన్లో వాళ్ళకు తెలుసు కదా, ఆ చీఫ్ అన్నది అనమాట. ఓ సో యూఆర్ గోయింగ్ టు సర్వ్ హెస్ సినిమా యాక్టర్ అని అన్నారు. అంటే ఎస్, బట్ ద డిఫరెన్స్ ఈస్ యూ హ్యావ్ ఎలెక్టెడ్ బి క్లాస్ హీరో ఆఫ్ బి క్లాస్ మూవీస్, వీ హ్యావ్ ఎలెక్టెడ్ ఏ క్లాస్ హీరో ఆఫ్ ఏ క్లాస్ మూవీస్ అని నవ్వారు అనమాట. సో ఆయన వెళ్ళిన తర్వాత ఢిల్లీలో అడుగుతూ ఉన్నారు, ఎట్లాగో కొత్త ప్రభుత్వం వచ్చింది, సో ఢిల్లీకి వెళ్ళాను. అందుకని యాక్చువల్లీ 77 తర్వాత ఒక టెన్యూరే నేను ఆంధ్రాలో. అవును, ఆల్మోస్ట్ 77 అంటే 40 ఏళ్ళు. 40 ఏళ్ళలో ఐ వాజ్ హియర్ వర్కింగ్ ఓన్లీ ఫర్ 6 years ఆయన దగ్గర. మీరు హైదరాబాద్ కలెక్టర్గా పనిచేశారు కదా, ఆ టైంలో సంజయ్ గాంధీ వస్తే మిమ్మల్ని ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోమని చెప్పింది సీఎం ఎవరు? అట్లని కాదు, అదేమైందంటే సంజయ్ గాంధీ వస్తారు అందరూ వెళ్ళాలనేసి నాకు ప్రోటోకాల్ వాళ్ళు చెప్పారు. నేను అన్నాను ప్రోటోకాల్ ప్రకారం నేను కలెక్టర్ కదా వెళ్ళడానికి, అతనికి ఎందుకంటే అఫీషియల్ స్టేటస్ ఏం లేదు అంటే, లేదు సార్ అంటే నేను అప్పుడు చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాను, వెంకటరావు గారి దగ్గరికి. అపాయింట్మెంట్ ఆయన వెంటనే ఇస్తారు. వెళితే సార్ ఇలా వెళ్ళాలట, నాకు వెళ్ళాలని లేదు, నాకేదో సాకు పెట్టి తప్పించుకోవాలి, నాకు కలెక్టర్ ఉద్యోగం నాకు ఇంట్రెస్ట్ అదే. సో నేను తీసేయండి సార్ అని, నేను తీసుకోలేను కదా ఎట్లా సార్ అన్నాను. అంటే ఎందుకు దానికోసం లీవ్ పెట్టి వెళ్ళిపోతున్నాను. ఎందుకని సార్ నేను నన్ను మార్చేయండి అన్న, నిన్నెందుకు మార్చేది అని లీవ్ పెట్టి వెళ్ళిపోయాను. అప్పుడు జాయింట్ కలెక్టర్ ఉంటాడు అన్నారు. అన్నాక నేను లేస్తే నేను కూడా లీవ్లో పోగలిగితే బాగుండేదేమో చీఫ్ మినిస్టర్గా. పోలేడు కదా, పోలేడు పాపం, పోలేడు అట్టని మనసు చంపుకుని అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలా, అది రాజకీయాలు అవసరం. అంటే బేసిక్లీ ఆయన ఏమంటున్నారంటే నీవు సివిల్ సర్వెంట్ కాబట్టి ఆ వెసులుబాటు ఉంది మీకు, మాకు ఆ ఫ్రీడమ్ లేదు అవును అని ఒక విధంగా వాపోయాడు అనమాట. కరెక్ట్, అంతేగా మరి. సో ఇట్లాంటి అనుభవాలు ఇంకెక్కడన్నా ఎదురైనాయి మీకు? ఉన్నాయి, కొన్ని రాయగలము కొన్ని రాయలేము, రాయగలిగట్టే రాసాము. అంటే అదే ఆత్మకథ రాయటం అనేది ఒక రకంగా కత్తి మీద సాగు లాంటిది. అవును, కష్టం. అంటే మారల్ ఇష్యూస్ వస్తాయి, నైతిక ఇష్యూలు వస్తాయి. మనతో ఒకరు మాట్లాడింటారు, వారు ఏదో ఒక కాన్ఫిడెన్స్తో మనకు చెప్పిందంతా కూడా మనం బయట చెప్పడం తప్పు, అందుకని కొన్ని చెప్పలేము. అందుకని ఎప్పుడు మన రెస్పాన్సిబిలిటీ. అదే పూర్తిగా చెప్పకపోయినా అసంపూర్తిగా ఉంటుంది మళ్ళీ, అది కొంతమందికి నిష్ఠూరం ఉంటుంది, ఇవన్నీ వస్తాయి మళ్ళీ. సో బట్ మనం మన కాన్షియన్స్ దానికి ఓకే. మన కాన్షియన్స్. మీరు అప్పటి నుంచి డయాబెటిక్ పేషెంటా మీరు? అంటే 72 నుంచి. 72 ఎన్టీఆర్ వచ్చేటప్పటికి మీరు డయాబెటిక్, మీకు ఆయన సలహా ఇచ్చి రాశాను, నేను రాయలే కదా, రాశారా? ఆయన ఇంకా ఆయన పెరుగులో మెంతులు అది తీసి తినాలనేవాడు. బట్ ఇంకోటి నేను రాయలేదు, కానీ రాయలేదు. వచ్చి సడన్గా అన్నారు వేణుగోపాల్ రెడ్డి గారు, ఆయన కూడా డయాబెటిక్. అవును, ఆయన డయాబెటిక్. ఆయన అన్నారు, నేనండి డాక్టర్ ఊరికే నా రక్త పరీక్ష చేస్తానంటారు,
ఎందుకండి నేను ఇంత కష్టపడి సంపాదించిన రక్తం వాళ్ళకి పోసేది? ఆ? నేను పొద్దున్నే లేస్తూనే అనుకుంటానండి, వాసన ఎక్కువ ఉంటే షుగర్ ఎక్కువ ఉన్నట్టు, ఓకే, అది ఇన్ఫెక్షన్ కదా అవును అనేవాడు. సడన్గా సింపుల్ ఒకసారి ఫార్ములా అనేవాడు. అంటే ఒక్కోసారి ఒక చిన్నపిల్లాడిలాగా, ఎగ్జాక్ట్ చిన్నపిల్లలాగానే ఉంటాడు ఒక్కోసారి ఏమో ఇంకా మహా ఇది అవును క్విక్గా మారిపోతాడు. మారిపోతాడు. ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఆయన పర్సనాలిటీ. ఆయన ఎప్పుడు యాక్ట్ చేస్తాడో ఎప్పుడు యాక్ట్ చేయడో మనకు తెలియదు, ఆయనకు కూడా తెలియదు. కరెక్టే. మీకు సందర్భాన్ని బట్టి ఆయన అలా మారిపోతూ ఉంటాడు. అవును, చాలా క్విక్గా ఉంటుంది రియాక్షన్స్. మీరు అన్నట్టు చిన్నపిల్లలాగా అయిపోతాడు. అవును, రౌద్రంగా కూడా తయారు. రౌద్రం కరెక్ట్. ఒకసారి అన్నాడు, నేను ఏదో వస్తే రాశాను అనుకుంటాను, ఇది వద్దు సార్, దీని కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటుంది అని చెప్పాను. అంటే అన్నారు, నేనండి శివుడు లాంటి వాడినండి, నేను విషం కూడా గొంతులో పెట్టుకోగలనండి, నేను విషం గొంతులో పెట్టగలనండి, శివుడు లాంటి వాడినండి, మీరేం చింతపడాల్సిన పని లేదు, నాకు చెప్పండి నేను చేస్తానండి. ఆయనకు నేను చేశాననేది ఉండాలండి. అది అంతే. ఏదన్నా కానీ ఫైల్లో కాదు, చేయగలనేది కూడా ఉంటుంది. చేయగలను, చేయాలి నేను అనేది ఆయనకు ముఖ్యం. అంతే అంతే, కరెక్ట్. అది ఎన్టీఆర్తో అట్లాంటి ఒక మంచి మంచి అనుభూతులు ఉన్నాయి మీకు. అట్లా ఇంకెవరితో అన్న ఢిల్లీలో జాతీయ స్థాయిలో అట్లా ఉండేయా మీకు వ్యక్తిగతంగా? అంటే అండి స్టైల్ డిఫరెంట్. ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ ఎన్టీఆర్ వారు మనుషుల్ని అంత మాట్లాడినా కూడా చనువుగా ఉండదు. అవును, అంత ప్రియంగా ఉంటారనేటువంటి ఫీలింగ్ ఉండదు. అవును, ఎంతసేపు ఒక దూరం ఉంటుంది ఆయన దగ్గర. ఆ గంభీరత్వం మెయింటైన్ చేస్తాడు అతను. అది ఎవరు చనువిస్తే నెత్తికెక్కుతారని ఆయనకు భయం. ఢిల్లీలో నేను క్వైట్ ఫ్యూ మినిస్టర్స్ పనిచేశాను. కోర్స్ యశ్వంత్ సిన్హా గారితో పనిచేశాను. ఆయన ఒరిజినల్ సివిల్ సర్వెంట్. ఆయన కూడా గంభీరంగా ఉంటారు, కానీ చాలా కరెక్ట్గా ఉంటాడు. కొంచెం ప్రియంగా ఉంటాడు, కానీ బయటపడ్డు. కానీ ఆయన యాక్షన్స్ తెలుసు, మిమ్మల్ని నమ్ముతాడని మీకు. సో అది ఆయన సాలిడ్ మినిస్టర్, అన్ని విషయాలు, అడ్మినిస్ట్రేటివ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నాలెడ్జ్ ఉంది, స్టడీగా ఉంటాడు. మన రిఫార్మ్స్లో కూడాను ఐ విల్ సే హిస్ కాంట్రిబ్యూషన్ ఇస్ గుడ్. ఓకే. కానీ ఆయన దగ్గర నేను సెకండ్ లెవెల్లో పనిచేశాను, సెక్రటరీగా పనిచేయలేదు. బట్ ఐ వాజ్ స్టిల్ క్వైట్, అదొక టైప్ ఆఫ్ రిలేషన్షిప్, రెస్పెక్ట్ఫుల్, అఫెక్షనేట్, బట్ ప్రాపర్. నెక్స్ట్ ఏమో 2-3 కెపాసిటీస్లో చిదంబరం గారు పనిచేశారు, కామర్స్లో, ఫైనాన్స్లో, ఆర్బీఐలో. అవును. ఆయనేమో వెరీ బ్రిలియంట్, బాగా ప్రిపేర్ అయిపోతే తప్ప. అవును. తర్వాత కొంచెం ఓపిక తక్కువ. ఓకే. కొంచెం మీరు ఆ లెవెల్కి రాకుంటే విసుకొస్తుంది. ఒక విధంగా ఛాలెంజ్. ఆయనతో ముట్టుకోగలిగితే అదే గౌరవిస్తాడు. ఓకే, ఈక్వల్గా వచ్చేస్తుంది. సో యాక్చువల్లీ వెరీ ఎంజాయబుల్ ఆయనతో ఇంటరాక్షన్. ఒక ఛాలెంజ్ అనుకోండి, అదేలేండి, అర్థమైంది. ఎంతసేపు అండ్ ఈజ్ వెరీ అలర్ట్. రాత్రి 2 గంటలకు పోయి ఫారెన్ నుంచి వచ్చినా 7 గంటలకు రెడీగా ఉంటాడు. సో ఆయనతో ముట్టుకోగలిగినట్టు మనకు ఆ రోజు సంతోషం. అది ప్రతిరోజు ఒక యుద్ధం లాగా, అది రోజు పరీక్ష. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ బెటర్ డెసిషన్ మేకింగ్, క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఆయన క్వశ్చన్ చేస్తాడు, నేను క్వశ్చన్ చేస్తాను అనుకోండి. సో ఒక విధంగా వెరీ ప్రొడక్టివ్ రిలేషన్షిప్. ఓకే. ఇట్ ఈస్ క్రియేటివ్ టెన్షన్. ఓకే, అదే అర్థమైంది. టెన్షన్ ఉంది, కానీ దాని ఫలితమేమో ఫర్ ద బెటర్మెంట్. టెన్షన్ ఉంటుంది. అందువల్ల ఒక విధంగా అది ఆనందంగా ఉంటుంది, ఒక విధంగా కష్టం ఉంటుంది. ఓకే. జస్వంత్ సింగ్ ఏమిటంటే ఆయనకు బిగ్ పిక్చర్, ఆయన నిన్ను నమ్మాను, నువ్వు చేసి. ఆయనకు ఇంకోటి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్తో జస్వంత్ సింగ్ గారికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. ఆయన చెప్పేశారంటే మనకి ఇబ్బంది లేదు, అంతే. అది ఒక అడ్వాంటేజ్. ఇట్ ఈస్ ఆయనతో అడ్వాంటేజ్ ఏంటంటే ఆయనతో డీల్ చేసి కన్విన్స్ చేస్తే అని జరిగిపోయినట్టే. ఓకే, అదొక అడ్వాంటేజ్. నేనంటే మాకు బాగా సడన్గా ఈక్వేషన్ కుదిరింది. నేను అనుకుంటాను ఒకసారి మా బ్యాక్గ్రౌండ్ కూడా, ఆయన కొంచెం రైతు, సో కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్, సో కొంచెం వాల్యూస్ కలిసి వస్తాయి. అందువల్ల
చాలా సాధించగలిగాను. ఉమ్. ఒట్టి నమ్మకం. అదే. అండ్ క్రిటికల్ పీరియడ్లో ఉమ్. ఆయనతో వర్క్ చేశాను. సో అదొక నథింగ్ చీప్, నథింగ్ మిస్అండర్స్టాండ్ అని ఆయన మనసులో తట్టదు. ఉమ్. అండ్ డీటెయిల్స్ అంతా మీరు చూసుకోండి అంటారు. ఓకే. క్లీన్, అబ్సల్యూట్లీ క్లీన్, దేర్ నో క్వశ్చన్, ఉమ్. నాట్ ఈవెన్ అయోట్ ఆఫ్ డౌట్. వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉండేటప్పుడు ఉమ్. ఆయనంతా అంతే, ఆయన ఎప్పుడు వింటాడు. ఉమ్. ఒక్క సెంటెన్స్ 2 సెంటెన్స్లో ఆయన ఏం చెప్తాడు, ఉమ్. దాన్ని బట్టి మనం వీ కెన్ అండర్స్టాండ్ Okay. ద డైరెక్షన్. ఈజ్ మైండ్. అంతే, ఒక డైరెక్షన్ ఇస్తాడు, అది కూడా క్వశ్చన్ మార్క్లో పెట్టి వదిలేస్తాడు. ఓకే. సో వెరీ ఈజీ టు డీల్ విత్ ఒక విధంగా. అది దెన్ కమ్స్ ఎవరున్నారు, మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారికి నాకు ఒక అడ్వాంటేజ్. 77లో నేను డిప్యూటీ సెక్రటరీగా పోయింది వారి దగ్గర, వారు పిలిపించుకున్నారు. అప్పటి నుంచి డిప్యూటీ సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా పనిచేశాను. నేనంటే ఆయన చాలా అభిమానం. ఒక విధంగా చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉండేటప్పటికి, నేను మన్మోహన్ సింగ్తో క్లోజ్ కాబట్టి నా ఈక్వేషన్ చిదంబరం గారితో స్ట్రాంగర్. అది ఓకే, అది కలిసి వచ్చింది. లేకుంటే అంత ఇండిపెండెంట్గా ఉండలేము. కరెక్ట్. అవును, సిస్టమ్ ఎలా చేయదు. సో ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్తో ఈక్వేషన్ ఉంటుందో, అండ్ మాకేమైనా డిఫరెన్సెస్ ఉంటే కూడాను నన్ను ఆయన ఓవర్రూల్ చేసేవారు కాదు. జనరల్గా కలిసి వెళ్ళేవారు, ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు, గవర్నర్ ఉన్నాడు, మా ఇద్దరు పనులు ఆయన చేశాడు. ఇంకా ఆయన దగ్గర గైడెన్స్ తీసుకోకుంటే మా మూర్ఖత్వం. అటువంటి ఎక్స్పీరియన్స్ ఉండే ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వారి గైడెన్స్ తీసుకోవాలి. సో మా ఇద్దరు వెళ్ళారు, ఆయన అన్నీ వినేవాడు. ఆయన ఏదో కమిట్ కాడు, కొంచెం మైండ్ తెలుస్తుంది అది. సో నా అభిప్రాయం ఏంటంటేనండి, పబ్లిక్ పాలసీలో పర్సనాలిటీస్, వాళ్ళ క్వాలిటీస్, ఇన్స్టిట్యూషన్, ఒక గవర్నర్గా ఒక రకమైన అప్రోచ్ ఉంటుంది ప్రాబ్లమ్స్కి, ఫైనాన్స్ మినిస్టర్గా ఇంకొక అప్రోచ్ ఉంటుంది. వేర్ స్టాండ్ విల్ డిపెండ్ ఆన్ వేర్ సిట్ అని. సో అది ఇన్స్టిట్యూషన్. తర్వాత ఇంట్రెస్ట్ ఉంటాయి. సో అల్టిమేట్లీ ఇప్పుడు మీరు ఫైనాన్స్ మినిస్టర్ అనుకోండి, నేను ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇది మంచిది, ఇది చేయమని చెప్పచ్చు. బట్ ఆయన మైండ్లో ఏముంటుంది, ఎవరికి నెక్స్ట్ ఎలక్షన్లో ఎలా గెలవాలి, అంతేగా, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. సో అప్పుడు ఎలాగా మిక్స్ చేయాలి రెంట్ని. సో ఇట్ ఈస్ నాట్ కాన్ఫ్లిక్ట్. సో వీ షుడ్ బి ఏబుల్ టు కన్విన్స్ ది మినిస్టర్. మీకు పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా ఇది బాగానే ఉంటుంది, ఒక కన్వర్జెన్స్ తీసుకురావాలి. వాళ్ళను వీ మస్ట్ హెల్ప్ ద పొలిటికల్ లీడర్షిప్ టు కన్విన్స్ ద పీపుల్ అబౌట్ గుడ్ థింగ్స్. ఆ పొలిటికల్ లీడర్షిప్ కావాల్సిన దానికి మనం సహాయం చేయాలి. సో ఇట్స్ నాట్ కాన్ఫ్లిక్ట్, ఇట్ ఈస్ ఏ కామన్ ఇంట్రెస్ట్ ఫర్ గుడ్ గవర్నెన్స్. అలా ఉంటుంది. అందుకని నా అభిప్రాయంలో ఇంట్రెస్ట్, ఇన్స్టిట్యూషన్స్, ఇండివిజువల్స్, ఇవి 3 ముఖ్యం. ఈ మూడింటిని యూ హ్యావ్ టు కీప్ ఇన్ ద ఐడియాలజికల్ కాంటెక్స్ట్. మన ఐడియాలజీ కమ్యూనిజం కాదు, మన ఐడియాలజీ కాదు. సో ఐడియాలజికల్ కాంటెక్స్ట్ పట్టుకొని ఈ ఇంటర్ప్లే వచ్చినప్పుడు ఉంటే అలాగ డెసిషన్ వస్తుంది. కమ్యూనిజం అంటే గుర్తొచ్చింది, మీరు ప్రారంభంలో కమ్యూనిస్టులు అనుకుంటా కదా? ఆయన కొంచెం ఉండేది. చాలా మంది యంగ్స్టర్స్ అంతా వయసులో అట్టాగా ఉంటుంది. మీరు సర్వీస్లో చేరాక కూడా దేవుడిని నమ్మలేదు కదా చాలా కాలం? కొన్ని రోజులు నమ్మవాళ్ళేమో, తర్వాత నమ్ముతున్నారు. ఇప్పుడు నమ్ముతున్నారంటే లాజికల్గా ఆలోచిస్తే, లెట్ మీ డిఫరెన్షియేట్ బిట్వీన్ గాడ్ కాన్సెప్ట్, రిలీజియస్ ప్రాక్టీస్. అది వేరే. యాజ్ అ కాన్సెప్ట్ మనకు తెలియదు కాబట్టి అది లేదు అని చెప్పలేదు, అసెప్ట్ చేయలేం. అంతే కదా. ఉందని ప్రూఫ్ లేదు, అట్లా లేదని ప్రూఫ్ లేదు, లేదని చెప్పగలిగే ప్రూఫ్ నా దగ్గర లేదు. అదే ఎగ్జాక్ట్లీ. సో దట్స్ ది వే ఐ లుక్ ఎట్ ఇట్. రిలీజియస్ ప్రాక్టీసెస్ అంటారా, అది ఇప్పుడు తగ్గింది. ముందు గుళ్ళకు వెళ్ళడం అది కొన్ని రోజులు ఉండేది. అది తత్వాన్ని బట్టి ఉంటుంది. అదే వ్యక్తుల ఐ థింక్ ఇంతకుముందు రిలీజియన్ ఈజ్ ఓపియం అనేది మార్క్స్ అప్రోచ్ ఉండేది కదా, ఆ థియరీ అది. ఇప్పుడు అది అంత లేదు. ఓవరాల్ ప్రపంచంలో కొన్ని చోట్ల రిలీజియస్ ఎక్స్ట్రీమిజం ఉంది. బట్ ఒకటి ఇంట్రెస్టింగ్లీ నేనేం చూశానంటేనండి, ఈ రిచువల్స్ ఇప్పుడు ఎక్కువయ్యాయి, పెరిగాయి.
కదా, అది ఒక వ్యాపారంలాగా మారిపోయింది. అదొకటి ఏంది. రెండోది కొంత రీసెంట్ అని కాదు, లాస్ట్ 20-30 ఇయర్స్ మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు డిఎంకే వాళ్ళు మూమెంటు ఈ దేవుళ్ళని తిట్టడము, కొట్టడము మెయిన్ అసలు అక్కడే మొదలైంది అది. చేసేవాళ్ళు. రియాక్షన్ ఉండేది కాదు. హైదరాబాద్లో ఇది గణేష్ ఫెస్టివల్ అవన్నీ లేవు అప్పుడు. అవును, నేను కలెక్టర్ ఉన్నప్పుడు లేవు. అవును, అవన్నీ ఇప్పుడు ఎక్కువయ్యాయి, బాగా పెరిగాయి. అంటే ఎగ్జిబిషన్ ఎక్కువైంది. ఎగ్జిబిషను అవును, ఎక్కువైంది. మరి మరి మంచిదో కాదు. అదే కదా, అంతేగా. మరి మీరు నల్గొండ కలెక్టర్ ఉన్నప్పుడు యాదగిరి గుట్టకి సీఎం వెళ్తే మీరు వెళ్ళలేదుగా లోపలికి? చెప్పాను, రాశాను. అప్పుడు వెళ్ళలేదు, అప్పుడు సీరియస్గా ఉండేవాడు. ఆ తర్వాతనే ఆ రోజు నుంచి మార్పు వచ్చిందా? ఆ రోజు ఆలోచించి నా దగ్గర ఏం ప్రూఫ్ ఉంది అనేది ఆయన లోపలికి వెళ్ళారు. యూజువల్గా చేస్తాను నేను ఆయన ఏమనలేదు సార్, నాకు నమ్మకం లేదు సార్, నేను లోపలికి రాను, నేను ఇక్కడే ఉంటాను. ఆయన లోపలికి వెళ్ళారు. అక్కడ గెస్ట్ హౌస్లో ఆయన వెయిట్ చేస్తూ ఐ యూస్ టు వాక్ అప్ అండ్ డౌన్. దెన్ ఐ వాస్ థింకింగ్ ఏంటి మనం ఏం చేయనప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారు. అంతేగా మన బిహేవియర్ ఎప్పుడు అది ఉండాలి కదా. చేసినప్పుడు అప్పటి నుంచి నేను మారాను. ఆ తర్వాత చాలా రెగ్యులర్గా వెళ్ళేవాడిని. ఒక 5-6 ఏళ్ళ వరకు ఆల్మోస్ట్ ఎవ్రీ 2-3 months యాదగిరిగుట్ట అక్కడ పూజారులు కూడా మొఖం చూస్తేనే తెలుసు వాళ్ళకి. సో వెళ్ళేవాడిని, చాలా రెగ్యులర్గా వెళ్ళేవాడిని. ఇప్పుడు లేదు, అది కూడా క్రౌడ్ ఎక్కువైంది. అవును. సో మనకు ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. మీరు తర్వాత ఇందాకన్నట్టు ఆర్బీఐ గవర్నర్గా 5 ఏళ్ళు చేశారు కదా. అవును. సో ఆ 5 yearsలో ఎప్పుడన్నా మీకు చిదంబరంకి విభేదాలు వచ్చినాయా? అంటేనండి, ఇప్పుడు మేము ఎన్నో కలిసి పనిచేయాలి కదా. చాలా యాక్చువల్లీ టుగెదర్ వీ డిడ్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా లెజిస్లేషన్స్ తీసుకొచ్చాము, చాలా క్లోజ్గా పనిచేసేవాడు, ఫ్రాంక్గా మాట్లాడుకునేవాడు. సో న్యాచురలీ కొంచెం డిఫరెన్స్ ఆఫ్ పర్సెప్షన్స్ ఉంటాయి. వాళ్ళ టైం ఫ్రేమ్, ఇప్పుడు వాళ్ళ టైం ఫ్రేమ్ నెక్స్ట్ ఎలక్షన్, మా టైం ఫ్రేమ్ లాంగర్ టైం ఫ్రేమ్ అంతే. సో అండ్ దెన్ వాళ్ళేమో ఫిజికల్. ఎప్పుడు కానీ బర్డెన్ షేరింగ్ ఉంటుంది సిస్టంలో. ఫిజికల్ పాలసీ, గవర్నమెంట్ ట్యాక్స్, ఇప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ వేసుకుంటారు, గవర్నమెంట్ ట్యాక్స్ చేయొచ్చు, లేదు బ్యాంకులను వాడుకోవచ్చు. అవును, బ్యాంకులను వాడుకుంటే ఫైనాన్షియల్ సెక్టర్. అది. సో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బర్డన్ బిట్వీన్ ఫైనాన్షియల్ సెక్టర్ అండ్ గవర్నమెంట్ ఈజ్ మ్యాట్. అప్పుడు డిఫరెన్సెస్ వస్తాయి. వాళ్ళు ఎంతసేపు మా గవర్నమెంట్ బాగు పెట్టుకుంటాం, మీరు మమ్మల్ని సపోర్ట్ చేయమంటారు. అంతేగా. మేమేమంటాము, అయ్యా అది ప్రజల సొమ్ము, బ్యాంకుల్లో సేవ్ చేసి పెట్టుకున్నాడు, దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంతే కదా, సేవర్స్ ఇంట్రెస్ట్ ముఖ్యం మనకు. కాబట్టి మేము దాన్ని కాపాడాలి, కానీ పంచడానికి కుదరదు. తర్వాత మీరు కావాలంటే సరైన వడ్డీ చెప్పు తీసుకోండి. వాళ్ళు వడ్డీ తక్కువగా ఎలా కొట్టేయాలి డబ్బుని వాళ్ళు చూసుకుంటారు. ఇది మెయిన్ అండి. సో ఇది ఎలాగా అనేది ఎప్పుడు మన దేశంలోనే కాదు, ప్రతి దేశంలోనూ ఈ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, ఇన్ఎవిటబుల్. రెండోది ఏమిటంటే రిజర్వ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ అంటే ఇండిపెండెంట్ అనేది ఇండిపెండెంట్ ఒక విధంగా ఆ ఇండిపెండెంట్ అనేది క్రియేట్ చేసేది ప్రభుత్వమే. అంతే కదా, అటానమీ లేకపోతే ఎట్లా వస్తుంది? అలా ప్రభుత్వం ఎందుకు చేస్తారంటే ప్రజలకు చెప్పడానికి. మనీ ఫైనాన్స్ ఉంది కదా, అది చాలా ముఖ్య విషయము, అది రాజకీయాలతో సంబంధం లేదు, మా చేతిలో లేదని చెప్పి ఇండిపెండెంట్గా ఉంది అని ఒక కాన్ఫిడెన్స్ ప్రజలకి క్రియేట్ చేశారు. చేసిన తర్వాత దాన్ని వాడుకోవాలనుకుంటారు. మా ఆర్బీఐలో ఏమంటుంటారు, ఇలా క్రియేట్ చేశారు, మాకు ప్రజలకు మా పైన నమ్మకం ఉండాలి, కాబట్టి మీరు చెప్పిన మాట మేము చేయము. సో దిస్ ఈజ్ ది కాన్ఫ్లిక్ట్. ప్రజలను నమ్మించడానికి రాజకీయంగా ఇండిపెండెంట్ అంటారు, మీరు చెప్పారు కాబట్టి మేము ఇండిపెండెంట్గా ఉండాలని ప్రయత్నం చేస్తాం. ఎంత ప్రయత్నం చేసినా కూడా యూ కెనాట్ బి ఇండిపెండెంట్ కంపేర్ టు ది ఎలక్టెడ్ బాడీస్. రాజకీయ ప్రజాస్వామ్యంలో వాళ్ళకు అథారిటీ వాళ్ళకు ఫైనల్ కదా. సో ఎలాగంటే పరిస్థితి, నేను పుస్తకంలో కూడా రాశాను, ఈ గవర్నర్ అనేవాడు ఈజ్ నెవర్ ఈక్వల్ టు ఫైనాన్స్ మినిస్టర్. Because in democracy, elected representative, they are ultimate. But he is not subordinate to finance minister. Yes, avunu. Because he is in charge of money and finance, which is supposed to be independent. That is the problem. You are not equal, you are not subordinate. Subordinate, same time. అది ఆ టెన్షన్ ఎప్పుడు కానీ ఉంటుంది. కొంత బయటపడతారు, కొంత బయటపడరు, కొంత సర్దుకుంటారు. బట్ ఓవరాల్ నా రిలేషన్షిప్ జస్వంత్ సింగ్తో అయితే అడ్మిరబుల్గా ఉన్నింది. చిదంబరంతో అయితే క్రియేటివ్ టెన్షన్ బట్ వెరీ ప్రొడక్టివ్ అని ఒపీనియన్ అది. ఎస్. కానీ ఈ మధ్య ఆయన పుస్తకానికి కూడా, రీసెంట్ పుస్తకానికి ఫోర్వర్డ్ నేను రాశా. అవునా? ఫోన్ చేసి నా పుస్తకానికి ఫోర్వర్డ్ రాయాలన్నాడు. ఎవరు? చిదంబరం ఇంటికి వచ్చాడు. ఓకే, మొన్న రాశాను. అంతకుముందు మెడ్రాస్లో మీటింగ్ కూడా అన్నీ పిలిచాడు. ఎప్పుడు ఆల్వేస్ వాట్ ఎవర్ డిఫరెన్సెస్
పర్సనల్గా ఎప్పుడు కానీ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది, ట్రస్ట్. ఓకే, కానీ ఈ మధ్య రఘురామ్ రాజన్ విషయం వచ్చినప్పటికి బాగా రిప్ట్ వచ్చేసింది కదా ఓపెన్గా బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ. అటు ఒక్కసారి ఉంటుందండి, డిఫరెన్సెస్ ఉంటాయి, బట్ అఫెక్ట్ కలగకూడదు. డిఫరెన్సెస్ ఉండటంలో అఫెక్ట్ కాకుంటే మంచిది. బట్ సేమ్ టైము ఆయనతోనే డిఫరెన్సెస్ వచ్చి ఆ తర్వాత డిమానిటైజేషన్ తర్వాత ప్రజెంట్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ విషయంలో పబ్లిక్లోనే రియాక్షన్ వస్తుంది. ఫస్ట్ టైము గవర్నర్ ఈజ్ ఫేసింగ్ క్రిటిసిజం ఫ్రమ్ ది పబ్లిక్. ఇంతవరకు అసలు నాకు తెలిసి ఆర్బీఐ గవర్నర్కి కామన్ మ్యాన్కి లింక్ ఉండేది కదా డైరెక్ట్గా కదా. ఇప్పుడు ఈవెన్ కామన్ మ్యాన్ ఆర్బీఐ గవర్నర్ అంటే ఇట్లా చూస్తున్నాడు, ఏం చేస్తున్నావు నువ్వు అన్నట్టుగా ఆ పరిస్థితి వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది మీకు అది? ఆర్బీఐకి కొంచెం సెంట్రల్ బ్యాంక్ కంటే రిస్క్ ఉంటాయి, ఫైనాన్షియల్ రిస్క్, ఆపరేషనల్ రిస్క్. అన్నిటికంటే చాలా బ్యాడ్ వర్స్ట్ టైప్ ఆఫ్ రిస్క్ ఈజ్ రెప్యుటేషనల్ రిస్క్. కరెక్ట్. అది ఒక గౌరవం. సెంట్రల్ బ్యాంక్ అంటే మనీ అంటే ట్రస్ట్ ఎలా ఉండాలనో, సెంట్రల్ బ్యాంక్ అంటే గౌరవం ఉండాలి. అప్పుడే అది ఎఫెక్టివ్. ఇట్స్ ఎఫెక్టివ్నెస్ విల్ డిపెండ్ ఆన్ ఇట్స్ రెస్పెక్ట్ ఇట్ కమాండ్స్. కరెక్ట్. ఆ రెప్యుటేషన్, ఆ క్రెడిబిలిటీ ఎప్పుడైతే తగ్గిందో దానికి కెపాసిటీ తగ్గుతుంది, ఎఫెక్టివ్నెస్ కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. అది కాపాడాలి. సో అది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ ఇప్పుడు ఇది ఆ విషయంలో మాత్రము మన రిజర్వ్ బ్యాంకు దాని ఇమేజ్, దాని క్రెడిబిలిటీ, దాని రెప్యుటేషను, అది ఈ పరిస్థితుల్లో మనం వీ షుడ్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ నేషనల్ ఇష్యూ. ఎగ్జాక్ట్లీ. నాట్ ఎ గవర్నమెంట్ ఇష్యూ. నాట్ ఎ గవర్నమెంట్ పొలిటికల్ కాదు. మన సిస్టమ్ యాజ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ వీ హ్యావ్ టు రెస్టోర్ ది ప్రెస్టీజ్. అది దెబ్బతింటే మొత్తం అంతా కొలాప్స్ అయిపోతా ఉంటుంది కదా. ఐ థింక్ ఇట్స్ జస్ట్ బి ప్రయారిటీ ఫర్ ఒక నేషనల్ అజెండాలో ఇప్పుడు డిబేట్లో అది మంచిది పెడితే నా అభిప్రాయం. దట్ బి మై రియాక్షన్. ఇట్ ఈస్ ఎకానమిస్ట్ మనం పొగిడారండి 2-3 years బ్యాక్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెంట్రల్ బ్యాంక్స్ అని పొగిడారు. అవును. ఎకానమిస్ట్, సేమ్ ఎకానమిస్ట్ మ్యాగజైన్ హ్యాస్ సెడ్ దట్ ది రెప్యుటేషన్ ఇస్ ఇన్ టాటర్స్. సో అందుకని అది కొంచెం ఇంపార్టెంట్ మ్యాటరే. బట్ సేమ్ ఎకనామిస్ట్ మ్యాగజైన్ ఈ డిమానిటైజేషన్ లెఫ్ట్ హ్యాండ్ వాచ్ చేసింది ఆ టైంలో. బట్ టాకింగ్ అంటే అది డిఫరెంట్ అనుకోండి. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఆర్బీఐ, ఈ కాంటెక్స్లో అది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీ దృష్టిలో ఈ పెద్ద నోట్ల రద్దు మంచి చేస్తుందంటారా? నేను టచ్లో లేను కదండి, వెరీ డిఫికల్ట్ టు సే హౌ ఇట్ ఈస్. అన్యూజువల్ మెజర్ కాబట్టి ఎడిపోతుందో తెలియదు. యూఆర్ రైట్. అది కరెక్ట్గా మీరు చెప్పినట్ల ఇది అన్ప్రెసిడెంటెడ్ మెజరు, అన్యూజువల్ మెజరు, రిస్కీ అప్రోచ్. మంచి జరగచ్చు, కొంత మంచి జరుగుతుంది, కొంత జరగదు. సో అది అందువల్ల ఒక టెన్స్ సిచ్యువేషన్ ఎలా మారుతుందో అని మంచి అయితే చాలా మంచి జరగచ్చు, మంచి జరగకపోతే చాలా మంచి జరగకపోవచ్చు. మన అనుభవాలన్నీ మంచి జరిగే లక్షణాలు ఎక్కడ కనపట్లా చెప్పలేమండి. అట్లా కాదు. ఇప్పుడు షార్ట్ రన్ ఇప్పుడు చూసే పరిస్థితుల్లో కష్టాలు వచ్చాయి. ఇంతకుముందు బాగుంటుందని ప్రభుత్వం చెబుతోంది. అది మనం చూడాలి, ఇంతవరకు ఎలా ఉన్నాయని చూడాలి, వెంటనే చెప్పలేము. ఐ థింక్ నేను అనుకోవడం ఏంటంటే ఈ యాక్షన్ తర్వాత వచ్చేటు ఇంపార్టెంట్. అది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అది దేనిపైన డిపెండ్ అవుతుందంటే ఇంకా ముందు జరగబోయే. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒకటి అనుకోండి, ఒక బ్లాక్ మనీ అనుకోండి. అది బ్లాక్ మనీ ఎలా క్రియేట్ అవుతుంది? 2 parties ఉంటారు. ఎగ్గొట్టేవాడు, ఎగ్గొట్టకుండా చూసుకునేవాడు గవర్నమెంట్. కరెక్ట్. సో దే ఆర్ 2 legs ఫర్ క్రియేషన్. డెస్ట్రాయ్ చేసినప్పుడు 2 legsను చూజ్ చేయాలి, అంతే కదా. సో కానీ ఒకదానికి ఎక్కువ పవర్ ఇచ్చి ఒకదానికి తక్కువ పవర్ ఇస్తే అది క్యూర్ కాదు ప్రాబ్లం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టు చాలా సింపుల్గా చెప్పారు. ఆ రిఫార్మ్ షుడ్ బి నాట్ ఓన్లీ ద ప్రైవేట్ సెక్టర్ వేర్ దేర్ ఈస్ మనీ, రిఫార్మ్ షుడ్ బి ఆల్సో ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దీన్ని మీరు అన్నట్టు అరికట్టాల్సిన ఏజెన్సీలు ఉందనుకోండి. ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్. ఆ ప్లాన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వం నెక్స్ట్ అనౌన్స్ చేసినప్పుడు మెజర్స్లో సిస్టమ్ని ఎలా ఓవర్హాల్ చేయాలి. ఇది ఒకటే కాదు కాబట్టి ఇట్స్ నాట్ ఓన్లీ క్యాష్. బ్లాక్ మనీ ఇన్ క్యాష్ ఈజ్ ఒక ఎలిమెంట్ ఆఫ్ బ్లాక్ మనీ. అవును. అండ్ వన్ ఎలిమెంట్ ఆఫ్ ది హోల్ ప్రాబ్లం, ఆరిజిన్ ఆఫ్ ది ప్రాబ్లం.
అది ఇంపార్టెంట్ ఎలిమెంట్. అది ట్యాకిల్ చేశారు. అది ట్యాకిల్ చేస్తే మాత్రాన ఆ ప్రాబ్లం సాల్వ్ కాదు. చాలా అవి చేయాలి. అది చేస్తారా లేదా, ఎట్లా చేస్తారో అనేది మరి ఫిబ్రవరి బడ్జెట్లో చూడాల్సి ఉంది. ఓకే ఓకే. అంటే మన అనుభవాలు ఎన్ని నేర్పేదాన్ని బట్టి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పింది ప్రభుత్వం ఎవరైనా నరేంద్ర మోదీ అనేది పక్కన పెడితే ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే నల్లధనం ఒకటి, అవినీతి ఒకటి, ఈ రెండు ప్రధానంగా అరికట్టడానికి ఇది ఈ చర్య ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా అవినీతి ఆగిపోయిన దాఖలాలు లేవు. ఎందుకంటే రోజు మనం చూస్తూనే ఉన్నాం, అక్కడ సిబిఐ వాళ్ళు పట్టుకుంటాం కానీ ఇక్కడ ఏసీబీ వాళ్ళు పట్టుకోవటం కానీ డబ్బులు తీసుకుంటారంటే అది జరుగుతూనే ఉంది. అంటే అక్కడ కొంచెం మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీరు చెప్పినట్టు 90% కరెక్ట్గా అయితే అది రిపోర్ట్లో రాదు. రెండోది ఏంటంటే ఈ ఆపరేషన్ ఉందే, ఇది అన్యూజువల్ ఆపరేషన్. నార్మల్గా నోట్స్ ఒక బ్యాంక్ అనుకోండి, బ్యాంక్ బ్రాంచ్ నోట్స్ ఒక 1 lakh హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు ఎంత చేశారు, 1 lakh నుంచి 95 lakhs చేయమన్నారు హోల్ స్టాక్. అవును. సో వెన్ ది వర్క్ లోడ్ ఈస్ ఇంక్రీజ్ బై 90 times, ఈవెన్ ద ఫ్రాడ్ విల్ ఇంక్రీజ్ ఈవెన్ ఇఫ్ ఇట్ సేమ్. అంతేగా. తర్వాత ప్రెషర్ ఆఫ్ వర్క్ ఉంటుంది. అందువల్ల మనకేదో న్యూస్ పేపర్లో చూసాం కాబట్టి అక్కడ 50 కోట్లు దొరికాయి, ఇక్కడ 150 కోట్లు డైవర్ట్ అయ్యాయి అంటే దాన్ని బట్టి సిస్టమ్ కంక్లూడ్ చేయరాదు. అవును. అది ఊరికే టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్. దాని గురించి కూడా కాదు నేను అనేది, గవర్నమెంట్ ఆఫీసర్స్లో నేను చెప్పేది. అంటే సిస్టమ్ మారాలండి. సిస్టమ్ గవర్నెన్స్ మాకు ఎకనామిక్స్లో ఉంటుందండి. మనకంతా ఇంతవరకు ఏమైందంటే డిబేట్ స్టేట్ అండ్ మార్కెట్, అంటే పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్. ఈ మార్కెట్ వాళ్ళు ఊరికే దందాలు చేస్తారు కాబట్టి గవర్నమెంట్కు మనం స్ట్రెంథన్ చేసి పనిష్ చేయాలని. కానీ మా థియరీ నాలెడ్జ్ ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే గవర్నమెంట్ కూడా వీక్నెస్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ వీక్నెస్ ఉంటుంది. ఆ రెండింటికి సంబంధ బాంధవ్యాలు ఎలాగుంటుంది అది మెయిన్ పాయింట్. అది రీడిఫైన్ చేయాలి. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద పీపుల్ అండ్ ద గవర్నమెంట్, or the business and the government, both have to reform. Both are having problems. Exactly. And the relationship is the problem. ఇది మంచిది అది చెడు అని కాదు, అది కలిసికట్టుగా ఎలా చేస్తారనేది. ఆ నెక్స్ట్ స్టెప్ మనం మిడిల్ ఇన్కమ్ కంట్రీ పోవాలంటే ఐ థింక్ నేను రాశాను లాస్ట్ చాప్టర్లో ఒక సెంటెన్స్ రాశాను, మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటారు. దేశం ఒక లెవెల్ దాటిన తర్వాత ఈ ఇన్స్టిట్యూషన్స్, ఈ సంస్థలంతా కూడాను డిఫరెంట్ లెవెల్కి కావాలి. ఏదో పని జరగడం కాదు, సిస్టమేటిక్గా పోవాలి. కాంట్రాక్ట్స్ ఉండాలి, కాంట్రాక్ట్ ఎంపవర్ చేయాలి, కాంట్రాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మరి ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది కదండి ఇండియాకి. వాళ్ళు ఎలా మన దేశాన్ని ఎలా ఆక్రమించుకున్నారు, ఏం చేశారంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, డబ్బు ఎవరిచ్చాం, మనమే ఇచ్చాం వాళ్ళకి. మన దేశంలో మన రాజ్యాన్ని ఆక్యుపై చేయడానికి వాళ్ళు వచ్చి ట్రేడర్స్గా వచ్చారు, డబ్బు వాళ్ళు రిలీజ్ చేశారు, బాండ్లు ఇష్యూ చేశారు. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు డబ్బులు వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే ఆ మొఘల్ రాజులు ఉండేవాళ్ళు కదా, అప్పు తీసుకొని వాపసు ఇచ్చే నమ్మకం లే. అవును. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమన్నాడు, నేను నాకు అప్పిస్తే గ్యారంటీగా నీకు వాపసు ఇస్తాను వడ్డీతో, దాంతో డబ్బులు తీసుకున్నాను. తర్వాత సోల్జర్స్ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళకి, మనవాళ్ళు. ఎట్లొచ్చారు, అంతకుముందే రాజులు ఏం చేసేవాళ్ళు, అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వాడుకునేది. అవును. ఆ జమీందారుల దగ్గర నుంచి తీసుకొచ్చి మళ్ళీ పంపించేసేవాళ్ళు. అవును. వాళ్ళు మళ్ళీ వచ్చేవాళ్ళు. వీడు బ్రిటిష్ వాడు ఏమన్నాడు, నా దగ్గరికి వచ్చి నెల జీతం ఇస్తాను అన్నాడు. రెండు కాంట్రాక్ట్ అండి, డబ్బుతో కాంట్రాక్ట్, ఐ విల్ పే యూ ప్రాపర్లీ, జీతం ఐ విల్ పే యూ ప్రాపర్లీ. ఈ రెండు తీసుకొని మన డబ్బుతో మన మెర్సనరీస్ సోల్జర్స్ మన దేశాన్ని క్యాప్చర్ రూల్ చేశాడు. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే హౌ టు ఎన్ఫోర్స్ కాంట్రాక్ట్, హ్యావ్ కాంట్రాక్ట్, ప్రాపర్ కాంట్రాక్ట్. ఐ థింక్ దిస్ ఈ ఫండమెంటల్ థింకింగ్ ఇప్పుడు వస్తే దెన్ ఇంత కష్టపడిన దానికి ప్రజలు ఇంత డిఫికల్టీస్ ఉన్న దానికి అట్లీస్ట్ వర్త్వైల్ సర్వ్ అవుతుంది. అదర్వైజ్ ఐఎమ్ హోపింగ్ అది చేయాలి, లేకుండా అంటే ఇదంతా వృధా అయినట్టు ఉంటుంది. పెట్రోల్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. మన దేశంలో క్యాష్లెస్ అసలు సాధ్యమా చెప్పండి? అంటేనండి క్యాష్లెస్ అనేది ఇట్స్ ఎక్స్ట్రీమ్ పాయింట్ అండి. అదే కదా, ఈవెన్ బ్లాక్ మనీ, జీరో బ్లాక్ మనీ ఎక్కడ లేదు ప్రపంచం, ఎక్కడన్నా ఉందా? ఎక్కడ లేదు. ఇట్స్ నాట్ జీరో లైఫ్లో. ఇప్పుడు బ్లాక్ మనీలో దే ఆర్ 2 things, కరప్షన్ ఉంటుంది, క్రిమినాలిటీ ఉంటుంది. ఎంత మ్యాగ్నిట్యూడ్, ఇట్ ఈస్ టాలరబుల్ ఫర్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్. ఎగ్జాక్ట్లీ. మనకు కొంచెం ఆల్మోస్ట్ నాన్ టాలరబుల్ లెవెల్లో ఉంది, పెరిగింది, తగ్గి తీసుకురావాలి. అలాగే క్యాష్ ఎలిమెంట్ కూడాను వర్చువలీ నో కంట్రీ విచ్ ఈస్ క్యాష్లెస్. కానీ మీ వీలైనంత వరకు క్యాష్ తగ్గించాలి. బట్ ఒకటైతే ఉంది, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు
with lot of digitalization, ఉమ్, high value transactions, cash తో వాడరు, అవును, except black money. ఎస్, So even in America there is a proposal to demonetize $100 bill. Many people who use $100 bill are using it only for non-legal purpose. యా, నాన్ లీగల్ పర్పస్. సో దర్ వన్ ఎలిమెంట్ ఈజ్ 100% క్యాష్లెస్ ఉండదు. క్యాష్లెస్ ఉంటే అవసరం, క్యాష్ చిల్లర అవసరం కానీ పెద్ద మొత్తాలు అవసరం లేదు అనేది ఉందన్నమాట. సో ఈ థింకింగ్, రోల్ ఆఫ్ క్యాష్ అనేది థింకింగ్ అన్ని చోట్ల ఉంది. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ అబ్జెక్టివ్, ఇట్ కెన్ టేక్ ప్లేస్. అంటే మన కంట్రీ, మన జనాభా, మనకున్న ఇల్లిటరసీ, ఇవన్నీ అంతేనండి. ఇన్ఎడ్యుకేట్ ఫెసిలిటీస్, అంటే ఆ డైరెక్షన్లో పోయేది ఇన్ఎవిటబుల్ అండి. మనం ఏం చేయకుండా కూడా జరుగుతూ ఉంది, అది ఎక్కువ జరుగుతుంది. బట్ అది దానివల్ల ఆ మిగతా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేది అనేది అది రాంగ్. బికాస్ ఇప్పుడు మనకు బ్లాక్ మనీ ఇక్కడి నుంచి ఫారిన్ పోయి ఫారిన్ నుంచి ఇండియాకి వస్తుంది అంటున్నారు కదా. ఏం సూట్ కేసులు వస్తుందా, క్యాష్ వస్తుందా? బ్యాంకుల ద్వారానే కదా, ఆన్లైనే కదా, బ్యాంకులో అన్ని క్యాష్లెస్. అంతే కదా. ఆల్ ద మనీ విచ్ ఇస్ కమింగ్. సో క్యాష్లెస్ ఉన్నంత మాత్రాన ఇట్ ఈస్ ఆల్ వైట్ అనుకోకూడదు. క్యాష్లెస్ ఈజ్ నాట్ ఆల్ వైట్. సమ్ క్యాష్లెస్ ఈజ్ ఆల్సో నాన్ లీగల్. మనీ లాండరింగ్ చేసింది అంతే కదా. అసలు మనిషిని బట్టి మారిపోతూ ఉంటుంది. మీరు ఎక్కడో ఒక దగ్గర అన్నారు కదా, ఒక కాంట్రాక్టర్ దగ్గర ఉంటే బ్లాక్ మనీ, అది కూలీలకి పంచేటప్పటికి వైట్ మనీ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం గంట గంటకి మారిపోతుంది కదా. చెయ్యి మారితే అది అంత మిక్స్ అయిపోతుంది కదా. కానీ మీరు ఎక్కువగా ఇష్టపడే మన్మోహన్ సింగ్ మీరు ఇష్టపడతారు కదా ఆర్థికవేత్తగా. ఆయన కూడా చాలా తీవ్రమైన కామెంట్ చేశాడు, మీరు అబ్జర్వ్ చేశారు? అది వ్యవస్థీకృత దోపిడీ ఇదని, ఈ డెసిషన్ అనేది చదివారా? అది వెరీ పవర్ఫుల్. ఆయన స్టైల్లో అంత ఎక్కువగా స్ట్రాంగ్గా వాడాడు ఆయన. ఎప్పుడు లేదు, ఆయన ఫస్ట్ టైం అంత ఫెరోషియస్గా. నేను కలవలే ఆ తర్వాత. నేను ఇప్పుడు రీసెంట్గా నేను ఎక్కువ వెళ్ళట్లేదు, మామూలుగా వెళ్తే కలుస్తాను, చెప్తా ఉంటారు ఆయన. ఇప్పుడు పొలిటీషియన్స్ అందరూ ఇండియా షైనింగ్ అంటున్నారు కదా, ఏ గవర్నమెంట్ అన్నా కానీ నిజంగా అంత ఇప్పుడుండే పరిస్థితుల్లోనండి నా అభిప్రాయం ఇండియా ఇప్పుడే కాదు, ఫ్యూచర్ కూడా మనం మరీ చెత్తగా గవర్నెన్స్ చేస్తే తప్ప, మిస్ హ్యాండిల్ చేస్తే తప్ప బ్రైట్ ఫ్యూచర్ ఉందండి. బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అంటే కెపాసిటీ ఉంది, కెపాసిటీ, సిస్టమ్ కూడా, సిస్టమ్ స్టెబిలిటీ ఉంది. ఎంత కొట్టాడుకున్నా కూడాను ఒక సిస్టమ్ స్టెబిలిటీ ఉంది నా అభిప్రాయంలో. అండ్ నెక్స్ట్ 10 to 20 years ఇంత మంచి అవకాశాలు మనకు దొరకవు, ఇప్పుడు వస్తున్నాయి. మెయిన్ థింగ్ ఈజ్ వీ షుడ్ నాట్ బి ఇన్వర్డ్ లుకింగ్. ప్రపంచంలో ఇప్పుడు అనుకోండి, వర్కర్స్ కూడా దుబాయ్కి వెళ్ళడంతో బాగుపడ్డారు. మిడిల్ క్లాస్ వాళ్ళంతా ఇంజనీర్లు, డాక్టర్లు బయటకు వెళ్ళి వచ్చారు, చదువుకునేడానికి బయటకు వెళ్తున్నారు. గ్లోబలైజేషన్లో మనకి ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు మనం ఇప్పుడు పుంజుకుంటున్నాం. ఈ టైంలో గ్లోబలైజేషన్తో ఎలా, అండ్ ఫైనాన్స్లో మనం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్స్పీరియన్స్ అయినా ఫైనాన్స్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి, పీపుల్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో నా అభిప్రాయంలో ఇండియా మన గొప్పని కాదు, మనకంటే మిగతా వాళ్ళు వస్తున్నారు. అందుకని నా అభిప్రాయంలో నెక్స్ట్ 10-20 years చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ మొత్తం నిర్ణయానికి హేతు మూలం ఏంటంటే నల్లధనం అనేది కదా, దానికి అవినీతి అనేది ఒక రూటు. మనం అవినీతిని కంట్రోల్ చేయటం అనేది ఎలా సాధ్యం అనేది, దే ఆర్ 2 different థింగ్స్ అండి యాక్చువల్లీ. కరప్షను, బ్లాక్ మనీ అనేది నాట్ ది సేమ్. అఫ్ కోర్స్, అంటే దీని నుంచి జనరేట్ అయ్యేది కొంత ఉంటుందిగా, కొంత ఉంటుంది. యాక్చువల్లీ క్రిమినల్ యాక్టివిటీస్ లైక్ స్మగ్లింగ్, డ్రగ్ ట్రాఫికింగ్ అదొక కేటగిరీ. ఐమ్ ట్రైయింగ్ టు రైట్ ఎ బుక్. ఓకే, ఆన్ డిమానిటైజేషన్. రాస్తున్నారా డిమానిటైజేషన్ మీద? నెక్స్ట్. అవునా? అబౌట్ తొందరగానే తీసుకురావాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇండియా ఉందనుకోండి, పొలిటికల్ కరప్షన్ ఈజ్ ఆన్ టాప్. అవును. సో అక్కడ బ్లాక్ మనీ కింద లెక్క కదా అది. అదేనండి. ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యావ్ పొలిటికల్ మనీ ఆల్సో వైట్ కదా. ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ క్యాన్ సే like any bank accepting money, anything about 20,000 rupees, 19,000. అది మొన్న కొత్తగా పెట్టారు. In my view, why you only 20, any amount, even 1 rupee కానీ 5 rupees కానీ పిఎన్ తీసుకోండి. దానికి ఏముంది, 1 రూపాయి పెట్టారనుకోండి, 100 కోట్ల పేర్లు రాసేస్తారు వాళ్ళు. అందుకనే పిఎన్ పెట్టాలి కదా, పిఎన్ పెట్టండి.
వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ PIN number. పార్టిసిపేట్ PAN number. పాన్ నెంబరు PAN నెంబర్ పెట్టాలి. పెట్టేస్తే బికాజ్ ఇట్స్ లైక్ ఎ బ్యాంక్, ఎవ్రీ రూపీ షుడ్ బి అకౌంటెడ్ ఫర్. నా పాయింట్ ఇప్పుడు బ్యాంకుకి ఎవ్రీ రూపీ షుడ్ బి అకౌంటెడ్ ఫర్. ఎవరు ఇచ్చారు రాసుకోవాలి కదా. దిస్ ఈజ్ ఆల్సో ఇట్స్ లైక్ పొలిటికల్ పార్టీ ఈజ్ రికగ్నైజ్డ్ బై ది ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషన్ క్యాన్ సే అయ్యా నేను రికగ్నిషన్ ఇచ్చా. దాన్ని యాక్సెప్ట్ చేయాలిగా వీళ్ళు పార్లమెంట్లో. అల్టిమేట్లీ అండి దట్ ఇస్ ద ప్రాబ్లం ఎర్లియర్ కూడా. బట్ ఇదే వే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ క్యాన్ యూజ్ ఇట్ as a regulation. It can use it as a regulation unless they, బట్ అల్టిమేట్గా పార్లమెంట్ సుప్రీం కదండి. అదే నేనేది పార్లమెంట్ సుప్రీము. ఇప్పుడు వాళ్ళు అందరూ ఇది నిర్ణయం తీసుకుని కనుక చేస్తే అసలు ఈ సమస్య ఉండదు మనకి. స్లోగా వస్తుంది. ఎన్లైటన్మెంట్ ఉంది కదా ఇంత ముందుకి ఇప్పటికి. బెటర్మెంట్ ఉంటుంది. నేను చూసా కదా, నేను ఇప్పుడు 1973లో ఆంధ్ర అజిటేషన్ ఉన్నప్పుడు ఏం జరిగేది అప్పుడు టీవీలు లేవు, గవర్నమెంట్ ఏం చెప్తే అది పేపర్లో వచ్చేది. అవును, కరెక్ట్. ఇప్పుడు అంతా క్వశ్చన్ చేస్తున్నారు. అందువల్ల డెఫినెట్లీ మన దేశంలో మాత్రం క్వశ్చనింగ్. ఇన్ఫ్యాక్ట్ లెట్ మీ కంక్లూడ్ విత్ ఎ జోక్. పుస్తకం రాశారు అమర్త్య సేన్, ఏమిటంటే నోబెల్ లారియట్, ఈజ్ కాల్డ్ ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అని. ఆర్గ్యూ చేస్తూ ఉంటారని. నేను జోకులర్గా చెప్పిన ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ కాదు, కరెక్ట్, క్వశ్చనింగ్ ఇండియన్. ఆర్గ్యుమెంట్ అంటే వృధాగా క్వశ్చనింగ్ అనేటప్పటికి మనం ఎవడేం చేసినా అది ఎందుకు అనే ఒకటి అలవాటు. అండ్ పూర్ మ్యాన్ ఇన్ ఇండియా ఏం చేస్తాడంటే బేదవాడు, అయ్యా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు చేస్తాను నమ్మకం లేదు, కానీ వాడు తిట్టే అధికారం నాకు కావాలి. ఎమర్జెన్సీ లెసన్ అదే. ఎమర్జెన్సీలు అన్నీ కరెక్ట్గా జరిగాయి, కానీ నాకు తిట్టే ఫ్రీడమ్ లేదు కదా, అందుకని వాళ్ళు ఓడగొట్టారు. సో బట్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ మన సొసైటీకి. ఇప్పుడండి మీరు మిగతా దేశాలు ఇప్పుడు కమ్యూనల్ ఇష్యూ అనుకోండి, మెజారిటీ ఉంటుంది, మైనారిటీ వాడికి ఏమైనా దెబ్బ తగిలితే మన దేశంలో ఉన్నంత ఉండదు. అది మనకు దట్ ఈస్ స్ట్రెంగ్త్, బ్యూటీ స్ట్రెంగ్త్. అవును. సో డైవర్సిటీ ఆఫ్ ఒపీనియన్ అండ్ విల్లింగ్ టు క్వశ్చన్ ఎవ్రీథింగ్. సో అన్ని మెస్సీగా ఉంటుంది, చూస్తూ ఉంటే ఎదురబ్బా ఇది ఇంత గలాటగా ఉంది, బట్ ఇట్ యాడ్స్ టు లాంగ్ టర్మ్ స్ట్రెంగ్త్. సో డిమానిటైజేషన్ మీద ఎప్పుడు వస్తుంది మీ బుక్? ఒక నెల 2 నెలలు పెట్టాలనండి. అవునా? అనలిటికల్, నాట్ అనలిటికల్, అది ఆర్గ్యుమెంటేటివ్ కాదు, అంటే ఫర్ ఇన్స్టెన్స్ డిమానిటైజేషన్. స్ట్రిక్ట్లీ డిమానిటైజేషన్ అంటే యు ఆర్ ఓన్లీ సబ్స్టిట్యూటింగ్ వన్ కరెన్సీ విత్ అదర్ కరెన్సీ. బ్లాక్ మనీకి సంబంధం లేదు బై ఇట్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ. బట్ దట్ గివ్స్ యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ ఇన్ఫర్మేషన్ కెన్ బి యూస్డ్. బట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ జరగలేదుగా. అది చెప్తాను, ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ వస్తుంది, బ్యాంక్ వచ్చిందంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది, యూ కెన్ బిల్డ్ ఆన్ ఇట్. నౌ సో వాట్ ఆర్ ద వేరియస్ థింగ్స్? ఇప్పుడు బ్లాక్ మనీ అంటే మనీ స్టాక్ ఆఫ్ లోనా, వాట్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ బ్లాక్ మనీ. ఫర్ ఇన్స్టెన్స్ క్యాష్ అనుకోండి, క్యాష్ ఇంపార్టెంట్ ఎందుకంటే బ్లాక్ మనీలో క్యాష్ ఎందుకంటే దట్ ఈస్ ది మీడియం ఆఫ్ ట్రాన్సాక్షన్. రియల్ ఎస్టేట్ బిల్డింగ్ ఉంటుంది, దట్స్ నాట్ మీడియం. అవును. సో బ్లాక్ మనీ మల్టిప్లై కావాలి, స్టాక్ నుంచి ఫ్లోకి, ఫ్లో నుంచి స్టాక్ క్యాష్ ద్వారా పోతుంది. ఎప్పుడైతే క్యాష్ని తీసేశారో అది తగ్గుతుంది, అందుకని స్టాక్ పెరుగుతాయి. బట్ అది మళ్ళీ వచ్చేసిందంటే మళ్ళీ మామూలు అవుతుంది. అది రాకుండా చేయాలన్నమాట. సో ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ బ్లాక్ మనీ స్టాక్కు ఫ్లో ఏమిటి, వాట్ ఈస్ ద మీడియం ఆఫ్ ట్రాన్సాక్షన్, and what's the difference between black money held in India, black money which goes out and comes back, demonetization అంటే ఏమిటి, బ్లాక్ ఎకానమీ ఏమిటి, బ్లాక్ మనీ ఏమిటి. సో అనలిటికల్గా చేసి గ్లోబల్ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది, డిఫరెంట్ కంట్రీస్లో చేశారు. మోర్ ఫర్ ఎంకరేజింగ్ ఎ డిబేట్. తర్వాత ఫ్యూచర్కి వాట్ ఆర్ ద ఆప్షన్స్. సో అది జస్ట్ పొద్దుపోవడానికి రాస్తున్నాను. అట్లని కూడా కాదు కదా, ఇట్స్ దట్ కుడ్ బి లైక్ ఎ గైడ్ కదా. అట్లీస్ట్ సమ్ డిబేట్. ప్రజలకు కూడా ఏమైనా మెసేజ్ ఇస్తారా? మెసేజ్ అనలైజ్ చేస్తాము ఫస్ట్, చేసిన తర్వాత దట్ విల్ హెల్ప్ పీపుల్ టు డిబేట్. అంటే ఇప్పుడు ఇది ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నారు కదా, క్యాష్ లెస్ బ్యాంకులకి అది కూడా అంటే ఆల్ దిస్ ఫండ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. క్యాష్ లెస్ 100% క్యాష్ లెస్ ఎలాగ ఉండదు, కానీ లార్జ్ కరెన్సీ నోట్స్ తగ్గుతున్నాయి ప్రపంచంలో. అది దేర్ ఆర్ ఈవిల్స్ ఆఫ్ లార్జ్ కరెన్సీ డినామినేషన్ నోట్స్ అనేది, ఇటువంటివన్నీ కవర్ చేయాలని. అంటే ఇప్పటికీ బ్యాంకుల్లో అవసరమైనంత డబ్బు ఇవ్వట్లేదు అనేది ఒక పెద్ద కంప్లైంట్ ఉంది. అది టెక్నికలీ ఇట్ షుడ్ బి ఎ షార్ట్ టర్మ్ ప్రాబ్లం, ఇట్ కెనాట్ బి ఎ లాంగ్ టర్మ్ ప్రాబ్లం.
అండ్ అండర్స్టాండ్. లాంగ్ టర్మ్ అయితే మీరు అన్నట్టు బ్యాంకుల మీద, రిజర్వ్ బ్యాంక్ మీద అందరి మీద నమ్మకం పోతుంది కదా. అది పోకూడదు, అది పోకూడదు కదా. అది వెంటనే చర్యలు తీసుకోవాలి. సో మీకు మీ కెరీర్లో మీరు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న మీరు నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటి? అంటే ఐఏఎస్ కానివ్వండి, ఎకనామిస్టులకు కానివ్వండి. అంటేనండి వాళ్ళు మనకంటే ఇప్పుడు బాగా తెలుగుగా ఉన్నారు. ఎంతైనా అనుభవమే కదా. మన అనుభవం ఎంత రెలవెంటో తెలియదు కానీ నేను ఐ డోంట్ నో యాక్చువల్లీ. ఇప్పుడు మా గ్రాండ్ చిల్డ్రన్కి ఒకటే చెప్తాను నేను ఎప్పుడు కానీ, ఒకటే, డిస్కస్ అండ్ డిసైడ్. ఓకే ఓకే. ఏదని కానీ నో నీడ్ టు క్వారల్, నో నీడ్ టు అసెప్ట్, ఏది కానీ. సో మా గ్రాండ్ చిల్డ్రన్కి ఎప్పుడు చెప్తాను, ఏమన్నా ఏమడిగినా సరే డిస్కస్, నువ్వు ఎవరితోనే కానీ, ఏ ఇష్యూ మీద సరే, ఏ ఇష్యూ మీద కానీ ఒక నలుగురితో. సెకండ్లీ బయోడైవర్సిటీ, నీకు నచ్చిన ఒపీనియన్ ఇచ్చేవాడిని అడగద్దు, ఆపోజిట్ అడ్వైజ్ ఇచ్చేవాడిని అడగాలి. అది. సో మనం వీ షుడ్ గో ఇన్ సర్చ్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఓకే. ఒక ఇన్స్టిట్యూషన్లో నేను కూడా ఆర్బీఐలో నాకు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చెప్పేవాడిని పట్టుకొని వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి పెడతా. ఓకే, చేశారు అట్లా. బికాజ్ మై పాయింట్ ఈస్ ఆ ఎనిమి వర్షన్ మనకు తెలియాలి. కరెక్ట్. మనం కరెక్ట్ కాదో కూడా చెక్ చేసుకోవచ్చు. సో అది, సో ఒకటేంటే డిస్కస్ అండ్ డిసైడ్. సెకండ్, డిస్కస్ విత్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ బ్యాక్, ఆపోజిట్ వ్యూస్తో ఎక్కువ డిస్కస్ చేస్తేనే మనకు ఒక మనం కరెక్ట్ మార్గంలో వెళ్ళొచ్చు. ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చు. ఓకే. థర్డ్ ఐ విల్ సే ఎక్స్ట్రీమ్స్ తెలుసుకోవాలి, ఫాలో కాకూడదు. టెంపరేచర్ 0 ఎలా ఉంటుంది, 100 ఎలా ఉంటుంది తెలుసుకోవాలి. అక్కడికి పోలేం, ఇక్కడికి పోలేం, మధ్యలో ఎక్కడ ఉండాలని నేర్చుకోవాలి, కానీ అది తెలుసుకోవాలి. సో ఏ సిచ్యువేషన్లో కానీ ఎక్స్ట్రీమ్స్ పొజిషన్ తీసుకోకూడదు, అవేర్నెస్ ఉండాలి. ఓకే. అది ఉన్నప్పుడే మనకు బ్యాలెన్స్ వస్తుంది. దట్ ఈస్ ఎనీ పాలసీ ఇష్యూ, పర్సనల్ లైఫ్లో కానీ ఏది కానీ. గుడ్ అడ్వైస్, బాగుంది. మీకు ఏంటి నెక్స్ట్ ఇంకేమైనా మీరు ఎయిమ్స్ పెట్టుకున్నారా? అబ్బా, ఇది కూడా పుస్తకం రాయడం వనప్రస్థాశ్రమం లాగా. ఓకే. అడవులకు పోవాలంటే ఇప్పుడు అడవులు లేవు కదా. ఒకవేళ అడవికి పోయినా కూడా నాకు ఇన్సులిన్ దొరకదు కదా, అది దొరికిన ఫ్రిడ్జ్లో ఉండాలని. అవును, ఫ్రిడ్జ్ ఉండదు. అందుకని ఇంట్లో వనప్రస్థం వస్తే ఎలాగా, మన జీవిత చరిత్ర రాస్తే ఎవరికి సంబంధం లేదు, మనం ఆలోచించుకుంటూ మనం రాస్తాం. సో అది ఒక విధంగా ఇది నేను చేసిన ఎక్సర్సైజ్ వనప్రస్థాశ్రమం. ఏ బాధ్యతలు చెప్పకపోరా? ఏం లేదు. సో హ్యాపీ లైఫ్ గడిపేసేయాలని. దేవుని. సో పూర్తిగా సంతృప్తి చెందారు మీ జీవితంలో? సంతృప్తి. ఎక్కడ వెళ్తుంటూ ఏమైనా ఉండిందా? లేదు, నో రిగ్రెట్స్. ఎక్కడేం లేదు. ఓకే, గుడ్. సో మీ బ్యాలెన్స్ లైఫ్ హ్యాపీగా, బ్యాలెన్స్ లైఫ్ సంతోషంగా గడవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.